Hello guys, welcome back to the channel. Welcome back to Chari. నాట్ సారీ. Today we have with us కిరణ్ అబ్బవరం. అసలు కిరణ్ అయితే మీ టైటిల్ కార్డ్ సూపర్ ఉంటది. అవును. డాడ్స్ గిఫ్ట్ నుంచి అబ్బవరం అని పడుతుంది. మన వినరో భాగ్యం విష్ణు కూడా డైరెక్ట్ సినిమా 2 రోజుల్లో రిలీజ్ ఉందనగా మా చెన్నై లవ్ స్టోరీ సెట్ లో ఉన్నాడు. అవునా? ఏంటి లెనిన్ రిలీజ్ లెనిన్ రిలీజ్ 2 రోజుల ముందు అన్నపూర్ణ స్టూడియోస్ లో కాపీలు వెళ్తున్నాయి. నెట్ వచ్చాడు, చిల్ అవుతున్నాడు కూర్చొని. 10 days 15 days అయిపోయిన తర్వాత ఏదో తప్పులు జరుగుతుంటాయి, అవుతూ ఉంటుంది. బట్ ప్రొడ్యూసర్ కి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ నీడ్స్ టు గెట్ దట్ మనీ బ్యాక్. ఇలాంటి తప్పు నెక్స్ట్ టైం జరగకుండా వాట్ ఎవర్ ద రీజన్ అది అంత ఉండదు. పర్టికులర్లీ నేను అది ఫేస్ చేశాను. నాకు ఇప్పుడు ఎన్టీఆర్ అన్న అదుర్స్ లాంటి సినిమా చేయాలి, నాకు మహేష్ బాబు గారు పోక్రీ లాంటి చేయాలి, ప్రభాస్ అని ఉన్నారు, డార్లింగ్ లో ఎంత క్యూట్ ఉంటారు, చిన్న చిన్న థింగ్ ఉంటారు. అది ఐ పర్సనలీ వాంట్ మై హీరోస్. అసలు ఈ 500 కోట్లు 100 కోట్లు తీసేసి ఒక్కసారి మళ్ళీ మిమ్మల్ని మేము ఫ్యాన్ అయింది ఎందుకు? అవి చూసే ముందు బ్రాండెడ్ చూసి కదా, అల్లరి చూసి మన హీరోస్ అందరినీ లైక్ మోర్ దెన్ 20 years or 15 years మన అందరం సెలబ్రేట్ చేసాం బికాస్ ఆఫ్ సచ్ క్యూట్ థింగ్స్. అవన్నీ మిస్సింగ్. అవునవును, వెరీ వెరీ ట్రూ అన్న. అలాంటి FDFSL కి వెళ్ళడం మిస్ అవుతాం కదా, ఇప్పుడు మరి కుదురుతుందా? చూస్తారా సినిమా? ఇప్పుడు డే బ్రో, ఫస్ట్ డే నేను సినిమా ఇక్కడ థర్డ్ రోలో కూర్చొని చూస్తున్నాను. నేను ఫస్ట్ డే ఒక అతను వచ్చాడు, ఏంటన్నా మరి కింద కూర్చొని చూస్తున్నాను ఏంటన్నా, తమ్ముడు నాకు ఇష్టం తమ్ముడు ఇక్కడ చూడడం అనగానే, అంతేలే అన్న మనం మాస్ కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే చాలా మంది ఇళ్లలో అన్న తమ్ముళ్ళు ఇద్దరికి సినిమా పిచ్చోళ్ళు ఉన్న పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. నేను మా అన్న నా విషయంలో మిస్ అవుతుంటా ఇప్పుడు. అంటే కూర్చొని ఎంజాయ్ చేస్తాం కదా, ఇది వెరీ హ్యాపీ దట్ అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూర్చొని ఇలా సినిమా గురించి మాట్లాడుకోవడం వీళ్ళకి దక్కిన అదృష్టం. ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. నాట్ సారీ. We are back with another episode of Soz Jepta, and today we have with us Kiran Abbavaram, one of our very favorite actors. అంటే ఫస్ట్ మీరు చేసిన సినిమా రాజావారి రాణి గారు ఉంది కదా, రాజావారి రాణి గారు కొంచెం కోవిడ్ టైంలో రిలీజ్ అయింది. అండ్ మా ఊరి సైడ్ సినిమాలో ఉంటది అవును బేసికల్లీ. అండ్ అందులో మా ఫేవరెట్ క్యారెక్టర్ చౌదరి. అవును, అసలు చౌదరి ఒక రెవల్యూషన్ లాగా మంచి క్యారెక్టర్. సో బిఫోర్ రాజావారి రాణి గారు నాకు కొంచెం ఈ షార్ట్ ఫిలిమ్స్ కొన్ని ఇయర్స్ చేశారు మీరు. దాని గురించి మాట్లాడదాం ఉందన్న నాకు. ఎందుకంటే మీరు యూఆర్ వర్కింగ్ అండ్ ఐటీ జాబ్ చేస్తూ ఉండే తర్వాత ఇక్కడికి వచ్చేసారు. అసలు షార్ట్ ఫిలిమ్స్ చేద్దాము అనుకున్న తర్వాత ఎలా సెట్ అయినాయి, అంటే ఎలా కలిసారు? నెట్వర్క్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది అసలు? స్టార్టింగ్ పాయింట్ ఉంటది కదా అసలు. అంటే ఫస్ట్లీ ఏమైందంటే జాబ్ అయితే వద్దని ఫిక్స్ అయిపోయా. అప్పుడు చెన్నైలో వర్కింగ్ నా ఫస్ట్ జాబ్. యాక్చువల్గా బెంగళూరులోనే కంపెనీ, అక్కడ నుంచి ఫస్ట్ 1 year చెన్నైలో వర్క్ చేయాలన్నారు. వెళ్ళాను, చెన్నై షొల్లింగనూరులో ఉన్నా. అయినా సినిమా పిచ్చి, మనకి సినిమా అంటే బీభత్సమైన పిచ్చిలేను. అంటే ఏదైనా ఫస్ట్ షో చూసేయాలి, ఫ్యానిజాలు, టికెట్లు కొండాలు, గొడవలు, రచ్చలు, అదొక ఎంజాయ్మెంట్, పార్ట్ ఆఫ్ లైఫ్ అనే ఫీలింగ్లో ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. అంటే గ్రౌండ్ లెవెల్ ఇంకా నీకు ఎంత ఫ్యానిజం చేయాలో అంత చేసేసాను, అంత గొడవలు ఎక్కువ పడిపోయాను. సారీ, ఇక్కడ అవుదాం, షార్ట్ ఫిల్మ్స్కి వద్దాం అన్న. మీరు ఇప్పుడు చెప్తుందంతా దానికి ఏమైనా స్టార్టింగ్ పాయింట్ ఉందా? ఈ రోజు ఆ పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది నాకు సినిమా పిచ్ అనేది చిన్నప్పుడు, అలా ఏమైనా ఉందా? లేకపోతే ఎవరైనా పర్సన్? లేదు, అంటే చిన్నప్పుడు నాకు బాగా ఇంపాక్ట్ ఇచ్చిన సినిమా అయితే ఆది తమ్ముడు. అది మా రాయచోటి, మాది సాహిత్య థియేటర్లో సినిమాకి వెళ్ళా. అప్పుడు నేను వెరీ చిన్నగా ఉన్నాం అప్పుడు. ఇంకా సినిమా అంటే ఇంట్లో, అప్పటి వరకు ఇంట్లో సీడీల్లో VCR ప్లేయర్లో సినిమా వేయడం చూడడం అన్నది ఊర్లో చూడడం తప్ప. ఓకే, థియేటర్కి వెళ్ళాను, 1-2 సినిమాలు చూస్తున్నాం, కానీ ప్రాపర్ మా ఊర్లో ఒక అతను వెళ్తుంటే ఇలా సినిమాకి వెళ్తున్నానంటే నన్ను తీసుకెళ్ళి ఒక సాహిత్య థియేటర్ అని ఒకటి ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళి 10:30కి మాకు షో రాయచోట్లో. అంటే 9 o'clock దగ్గర నుంచి వెయిట్ చేసి, అప్పటికి నాకు ఎన్టీఆర్ గారు గురించి అంత పెద్దగా తెలియదు. మనకు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ ఇదంతా, కానీ ఎన్టీఆర్ గారి గురించి కొంచెం తెలియదు. వెళ్ళాము, థియేటర్లో కూర్చున్నాము, నమ్మరు, షాక్ నేను. తొడలు కొడుతున్నారు, ఇసిరేస్తున్నారు, లేస్తున్నారు, ఒకరొకరు ముందరికి పరిగెడుతున్నారు, వెనకాలకు వస్తున్నారు, ఏం జరుగుతుందో తెలియట్లా. కాసేపు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తొడగొట్టు చిన్న అనగానే ఆడ తొడగొడుతుంటే ఆ బీజిఎంకి అది షేక్ అయిపోయి ఒక పక్క ఊగిపోతున్నాం. అంటే కాసేపు 3 గంటలు ఏంట్రా ఇది నిజమా, ఏం జరుగుతుందిరా ఇక్కడ అన్నంత ఒక ఆరా చూశాను. దెన్ అక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు ఏ హీరో సినిమా అన్నది పక్కన పెట్టేస్తే నాకు ఆ ఆరా కావాలి, వెళ్ళిపోవాలి, థియేటర్కి ముందు వెళ్ళిపోవాలి, గంట ముందు వెళ్ళాలి, అర్ధగంట ముందు లోపలికి పంపుతారు, ఆ సాంగ్స్ అన్ని ప్లే చేస్తారు, ముందు వెళ్ళేటప్పుడు ఒక పర్ఫ్యూమ్ స్మెల్
అది ఫీల్ అవ్వాలి అంతే. వెళ్ళి కూర్చుంటే స్క్రీన్ ఎత్తే దగ్గర నుంచి ఏ పాట వేస్తారు, ఏ సినిమా పాటలు వేస్తారు అని అన్ని పాటలు విని 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 సినిమా స్టార్ట్ అయిన దగ్గర ఎంజాయ్ చేసి మోర్ ఆఫ్ అక్కడ స్క్రీన్లో జరిగే సినిమా కన్నా ఈ 4 గంటల జర్నీ ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళింది అన్నది నాకు చాలా ఇష్టం. సో ఐ ఎంజాయ్ ఎవ్రీ ఫిలిం. ఇంకా లేటర్ స్టేజెస్ దాటడం, ఫ్యానిజం, ఇది ఇవన్నీ అయిపోయింది. బట్ నెవర్ మైండ్లో కూడా ఎప్పుడు హీరో అవ్వాలి అనే డ్రీమ్ లేదు, థాట్ లేదు, అంత ధైర్యం కూడా చేయలేదు ఎప్పుడు. జస్ట్ జాబ్ వెళ్ళిపోయాము, అందరిలాగే సినిమా ఎంజాయ్ చేయడం ఇష్టం. చెన్నైకి వెళ్ళిపోయాను. చెన్నై అక్కడ ఫ్యానిజం చేస్తున్నాను. చెన్నైలో కూడా గొడవలు పెట్టుకుంటున్నాను. ఏం జరుగుతుందో తెలియట్లే లైఫ్లో. బట్ ఒక పాయింట్ అయితే అర్థమైపోయింది, మనకైతే అవ్వట్లేదురా ఇది, జాబ్ అయితే చేయలేము, ఏం జరుగుదాం అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ అక్కడ వచ్చింది రఘువరన్ బీటెక్. నేను ఏజిఎస్ సినిమాస్లో చూస్తున్నాను రఘువరన్ బీటెక్. చూసినప్పుడు ఇంటర్వెల్లో మా సూపర్ సీనియర్ ఒక అతను గిరీష్ అని ఉంటాడు. అతను ఇంటర్వెల్ బ్రేక్లో కలిసాం. మా కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం. మనోడు 2 సార్లు అలు ఇటు వెళ్తున్నాడు, బ్రేక్లో మాట్లాడుకున్నాం, సినిమా ఎలా ఉందని అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. అప్పుడు మధ్యలో ఒకసారి అరే నేను షార్ట్ ఫిల్మ్ చేస్తాను, యాక్ట్ చేస్తావు అన్నాడు. ఎక్సైటెడ్ అసలు. అప్పుడు షార్ట్ ఫిల్మ్ భూమి ఎలా ఉండేది, డౌన్ ద లైన్ 2014, 15, 16 ఆ టైంలో షార్ట్ ఫిల్మ్ అంటే చాలా పెద్ద విషయం కదా. నేను హీరోగానా అన్న ఒక ఎక్సైట్మెంట్ అనమాట. లేదురా నువ్వు హీరో, కొంచెం నా క్యారెక్టర్కి సరిపోతావు, కొంచెం మరీ వైట్ కాదు కదా, ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేసేస్తావు అన్నాడు. ఎక్సైటెడ్, అసలు ఏమీ తెలియదు, కెమెరా అంటే తెలియదు, ఏం తెలియదు. తమ్ముడు హైదరాబాద్ వచ్చా ఫస్ట్ టైం. వచ్చి గచ్చిపోలి షార్ట్ ఫిల్మ్ చేయడం, అది యాక్ట్ చేయడం, ఓ తెలియని ఒక ఇన్నోసెన్స్, ఎక్సైట్మెంట్, ఇట్ ఆల్ స్టార్టెడ్ దేర్. వెరీ నైస్. అంటే మీరు ఇందాక చెప్పినప్పుడు కూడా లెట్ us గో బ్యాక్ ఎ లిటిల్ టు రాయచోటి, ఆ సినిమా జోన్. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఎన్ని కాన్వర్సేషన్స్ ఉన్నా మా ఎక్స్పీరియన్సెస్లో రాయలసీమలో సినిమా కల్చర్ అనేది అంత తెలియదు నాకు. అంటే మా తమ్ముడు, మమ్మీ, డాడీ ధర్మవరంలో ఉండేవారు, అనంతపూర్ డిస్ట్రిక్ట్ వరకు అక్కడ చదువుకున్నాను. కానీ నేను ఎప్పుడు చూడలే అసలు సినిమా కల్చర్ అనేది. నాకు మహా అయితే ఇక్కడ హైదరాబాద్లో సినిమాలు చూస్తున్నాం కాబట్టి నైజాం కొంచెం హైదరాబాద్ కల్చర్ తెలుసు, గోదావరి కల్చర్ తెలుసు. కానీ అసలు రాయలసీమలో అసలు మెయిన్లీ రాయచోటి, కడప కంటే రాయచోటి కడపకి కొంచెం దూరం కాబట్టి అలాంటి సెంటర్స్లో ఎలా ఉండేదన్న, అంటే ఫ్యాన్స్ కానీ వాళ్ళ గోల కానీ కల్చర్ కానీ ఎలా ఉండేది అసలు? వెరీ మాస్గా ఉంటుంది తమ్ముడు, తగలబెట్టేస్తారు ఫ్యాన్స్ వాళ్ళు. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. నేను తర్వాత నాకు గోదావరి అంటే చాలా ఇష్టం. నాకు పర్సనలీ గోదావరి అంటే పిచ్చి నాకు. నేను ఎప్పుడు దొరికినా గోదావరికి వెళ్ళిపోయి నేను అన్ని చోట్ల చూసాను. అన్ని దగ్గరికి వెళ్ళిపోయాను, ఇప్పుడు అంతా తిరిగాను, అన్ని చూశాను. కానీ రాయలసీమ ఏంటి అంటే స్టిల్ నీకు ఫ్యానిజం అన్నది చాలా గట్టిగా ఉంటుంది. నీకు మాస్ థియేటర్స్లోకి వెళ్ళావంటే, కానీ మాస్ ఫిలిం కావాలి. అవును దే నీడ్ ప్రాపర్ మాస్ ఫిలిం పడితే మాత్రం వాళ్ళు చిన్న సెలబ్రేషన్ చాలా. థ్యాంక్ యూ బ్రో, గట్టిగా ఉంటాయి. పర్లేదు. పర్టికులర్లీ నేను తిరుపతిలో చదివేటప్పుడు, తిరుపతిలో ఫ్యాన్స్ షో అంటే 12 o'clock స్టార్ట్ అయ్యేది, నైట్ 12 AM. తిరుమలకి వెళ్ళి బాక్స్ వస్తుంది, ఆల్మోస్ట్ 12 నుంచి 1 పడుతుంది. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే నేను చూసింది అక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ముందు సినిమా ఒకటి ఆడుతుంది, ఏది ముందు రిలీజ్ అయిన సినిమా ఒకటి ఆడుతుంది థియేటర్లో. ఇప్పుడు ఈ షో 12 నుంచి ఇది మారుతుంది కదా, ఆ బ్యానర్లన్నీ తీసేసి ఇప్పుడు ఈ హీరో ఫ్యాన్స్ అందరూ మా బ్యానర్ ఎక్కడ కట్టుకోవాలని 1 week నుంచి డిస్కషన్లు అవుతాయి, గొడవలు. అంటే నా బ్యానర్ కరెక్ట్ గా ఎంట్రన్స్ దగ్గర పడాలి, నా బ్యానర్ ఎక్కడ పడాలి అని చెప్పి నెంబర్ ఆఫ్ బ్యానర్స్ పడుతుంటాయి కదా, పడ్డం, పోలీస్ పర్మిషన్స్. అండ్ ఆల్మోస్ట్ 10:30 నుంచి 1 kilometer క్యూ ఉంటుంది, ఏది టికెట్స్ కోసం. అంటే ఆల్మోస్ట్ గ్రూప్ థియేటర్స్ ఉంటాయి అక్కడ. 1 kilometer క్యూలో నిలబడి టికెట్స్ తీసుకొని వెయిట్ చేస్తే 1:30కి షో పడితే అది వేరే ఆరా. తిరుపతిలో వరుసగా ఉంటాయి అనుకుంటా కదా, వరుసగా ఉంటాయి తమ్ముడు గ్రూప్ థియేటర్స్ అన్ని. అందులో నీకు తిరుపతి ఇంకా తిరుమలకి ఎక్కువ వస్తూ ఉంటారు కదా. అసలు ఇంకోటి కూడా అన్న, ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ దట్ ఫేస్. మీరు కూడా మనందరం మనం ఆ ఫెస్టివల్స్ అన్ని చూసాం, చాలా ఫెస్టివల్స్ చూసాం. మీరు ఇందాక చెప్పిన దాంట్లో కూడా అప్పట్లో మనకి కొత్త సినిమా వచ్చింది, ఆ సినిమా పాటలు అంటే కూడా ఇంట్లో టేప్ రికార్డర్లు వినేవాళ్ళం. కానీ ఆ డిటిఎస్లో వినాలంటే సినిమా ముందెళ్ళిన అరగంట పాటలు వేసినప్పుడు ఆ డిటిఎస్లో వినేవాళ్ళం. అది కూడా ఒక వైబు, ముందెళ్ళి కూర్చోవడం, ముందెళ్ళి ఆ గోల, పాటలు వినడం, ఆ పాటలు వేసేవారు, అవన్నీ భలే ఉండేవి. అండ్ ఈ క్యూలో నుంచోవడం అనేది కూడా నేను చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ చేశాను, కానీ ఎక్స్పీరియన్స్ చేసినవి అన్నీ అద్భుతాలే అన్న. నేను మర్చిపోలేదు ఏంటంటే గబ్బర్ సింగ్ సినిమాకి నా 10th అయింది. 10th అంటే 2012 మేలో వచ్చింది. అంటే 10th అయింది. నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ముగ్గురం కలిసి రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఈరోజు కాకినాడలో
టికెట్లు వేట మొదలెట్టాం. మాకు ఎవరు తెలియదు, కుర్ర బచ్చగాళ్ళు, మాకెవరు తెలుస్తారు. సరే అని చెప్పి ఒక చోట ఇస్తున్నారంటే వెళ్ళి నుంచున్నాం. లైన్ వెళ్తుంది, మొత్తం కేజ్ ఉంటది కదా, ఎవ్వరో రాకుండా ఇలా ఒక లైన్ ఉంటుంది చూడండి, అలాంటి లైన్లో నుంచుంటే ఎవడో ఒక అతను ఒక చిన్న పిల్లోడికి నీకు 100 రూపాయలు ఇస్తారా, నాకు 2 టికెట్లు తీసి పెట్టు అని ఏదో అంటే, నేను తీస్తాను అని ఆడు ఇనప కడ్డీల మధ్యలో దూరిపోయాడు. దూరిపోతే వచ్చి మా వెనకాల నుంచున్నాడు. మా ఫ్రెండ్ గారు అరే ఏదో బాగా దూరాడు అని చెప్పి ముందు నుంచో పెట్టుకున్నాడు. వెళ్ళాం. ఆ బాబుకి 3 టికెట్లు ఇచ్చాడన్న. కరెక్ట్ గా మేము వెళ్ళండి హౌస్ఫుల్ బోర్డులో పెట్టాము. మా ఫ్రెండ్ గాని తిట్టాం మేము, అరే ఆ 3 టికెట్లు మనవిరా, ఆడ వెనకాల నుంచున్నాడు రా, ముందుకు వచ్చి నుంచోబెట్టావని చెప్పు. అసలు టికెట్లు యుద్ధం అనేది మామూలుగా ఉండేది కదా, అసలు పాకెట్ మనీలేమో తక్కువ ఉండేవి, బ్లాక్ లో కొనేవాళ్ళు కొనలేము. అసలు అదొక క్రేజ్, అదొక ఆరా బ్రో. వీఆర్ మిస్సింగ్ దట్. నేను అదే అన్నాను కదా ఇందాక, మోర్ దెన్ ద 2.5 hours ఫిలిం, దానికి ముందు జరిగే 1 hour, దాని తర్వాత జరిగే ఒక 1 hour ఆరా ఉంటుంది చూడండి, అది కూడా మనకి సినిమా, అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఫెస్టివల్. ఏ సినిమాకి వెళ్తాం అని చెప్పి ప్రిపేర్ అయ్యి, ఎక్కడికి వెళ్తాను, మన దగ్గర డబ్బులు ఉంది, ఇంటర్వెల్లో ఏం కొనుక్కోవాలి, ఇదేం చేయాలి అదేం చేయాలి అనేది ఆ రచ్చ ఉంది కదా. ఐఎమ్ గ్లాడ్. అంటే ఇవాళ ఐ థింక్ ఓకే, ఈరోజు హీరో అయిపోయాము, సక్సెస్లు వస్తున్నాయి, కొడుతున్నాం, సినిమాలు అవుతున్నాం, పెద్ద సినిమా. ఈ మోర్ దెన్ దిస్ నా ఫీలింగ్ ఏంటంటే బ్రో, ఐఎమ్ మోర్ హ్యాపీ దట్ అన్నీ చూసా సినిమా. ఒక సినిమా చూశాను, ఓ హీరోకి ఫ్యానిజం చేశాను, ఎంత కోర్గా వెళ్ళిపోవాలో సినిమాకి, అన్ని లెవెల్ ఆఫ్ ఫ్యానిజాలు అన్నీ చేశాను, అంతా ఎంజాయ్ చేశాను. ఈరోజు నేను హీరోగా సినిమా చేస్తున్నాను, అదే స్క్రీన్ మీద నన్ను చూసుకుంటున్నాను. స్టిల్ నా హ్యాపీనెస్ ఏంటంటే నేను సినిమాని ఎంజాయ్ చేస్తున్నాను. మోర్ ఆఫ్ ఇప్పుడు నేను హీరోగా నా సినిమానా అనే దానికన్నా అది చూసాను ఇది చూస్తున్నాను కదా, నాకు ఆ ఫీల్ బాగుంటుంది. వెరీ వెల్ పుట్ అన్నది. తమ్ముడు చెప్పండి, అంటే ఎంతమందికి అది అదృష్టం వస్తుంది. ఇప్పుడు మేబీ దెర్ ఆర్ స్టార్స్, దెర్ ఆర్ ఇక్కడ స్టార్ హీరోస్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ అని తీసుకోండి, లేకపోతే ఎవరైనా ఎనీ స్టార్ హీరో మనకంటే బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు, దేర్ నవర్ బిగ్గర్ స్టేజ్, వాళ్ళు చాలా స్టారిజం అన్ని చూసింటారు, కానీ కింద లెవెల్ వాళ్ళ కోసం కొట్టుకునే టికెట్ చూసిండారు కదా. ఇప్పుడు మనం అది చూసాం, ఇది క్యూలో నిలబడి చేతులు ఎన్నిసార్లు ఇలా ఎరకపోయి ఆ నొప్పి పెట్టేస్తా కదా, పెట్టేస్తాం వాడు క్యూలో, వాడు ఇవ్వడు, 4-5 చైర్లు ఎరిగిపోయింటాయి. ఈ గోల చూసి, రచ్చ చూసి, టికెట్లు దొరక్క, ఏడుపులు, గోలలు, డబ్బులు సరిపోక ఇవన్నీ చూసి ఈరోజు మనం హీరోగా చేస్తున్నాం. దట్ ఈస్ లైఫ్ అని నా ఫీలింగ్. ఐఎమ్ ఎంజాయింగ్ మోర్ దట్ ఫేస్. కానీ ఇప్పుడు ఉన్నప్పుడు కూడా ఎప్పుడొకప్పుడు గుర్తొస్తుంది, అరే ఇప్పుడు మీరు ఏదన్నా షోకి వెళ్ళినప్పుడు అరే మనం కూడా ఒకప్పుడు ఇలా చూసేవాళ్ళం అని ఒకసారి గుర్తొచ్చినప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ మాత్రం బెస్ట్ ఫీలింగ్ ఎవ్రీడే. నాకు అదే ఫీలింగ్ తమ్ముడు. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నానా, మీవన్నీ చూశాను, నేను ఎక్సైటెడ్ తెలుసా మీ దగ్గరికి వచ్చేటప్పుడు. రాగానే నా ఫీలింగ్ ఏంటంటే కాసేపు సినిమా గురించి మాట్లాడుకో అంతే. అంటే ఓకే, హీరోగా స్క్రీన్ మీద కెమెరా ముందు యాక్ట్ చేసేటప్పుడు అది ఓకే, బట్ I always love myself being a cinema lover more than hero. Nice. Seriously, more than hero, I enjoy myself as a cinema lover. Super. నాకు ఇష్టం సినిమాల గురించి మాట్లాడుకోవాలి, రచ్చ చేయాలి. ఇప్పుడు చూడు నిన్నటి నుంచి డిస్కషన్ మా నందు అన్న, వినరో భాగ్యం విష్ణు కదా డైరెక్టర్, సినిమా 2 రోజుల్లో రిలీజ్ ఉందనగా మా చెన్నై లవ్ స్టోరీ సెట్ లో ఉన్నాడు. అవునా? లెనిన్ రిలీజ్ 2 రోజుల ముందు ఎగ్జాక్ట్లీ 1 o'clock మేము చెన్నై లవ్ స్టోరీ షూటింగ్ చేస్తున్నాం, ఎర్లీ మార్నింగ్. అక్కడికి వచ్చారు, కిరణ్ గారు ఏంటి పరిస్థితి ఇది అని చెప్పి, అన్నపూర్ణ స్టూడియోస్ లో కాపీలు వెళ్తున్నాయి, నెట్ వచ్చాడు, నేను చిల్ అవుతున్నాడు కూర్చొని. ఏంటన్న పరిస్థితి అని అడిగితే నాకు లెనిన్ కథ తెలుసు, ఫస్ట్ నేను విన్నా కదా, సో నాకు తెలిసి నేను అడుగుతున్నా అది ఇలా ల్యాండ్ అయిందా, ఇంటర్వ్యూలో వచ్చింది కదా కరెక్ట్ గా, అఖిల్ బ్రో ఎలా చేశాడు, క్లైమాక్స్ వర్కౌట్ అయిందా, ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ బాగా ఇచ్చాడా, ఇవన్నీ నేను అడుగుతున్నా. మన హై ఏంటి, 2 రోజుల్లో రిలీజ్ అయిపోయే సినిమా డీటెయిల్స్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నా, అది హై కదా. కూర్చొని నన్ను అది చేసావా, లేదు నువ్వు డైలాగ్ ఇది బాగా రాసిండో, ఇక్కడ ఇది బాగా రాసింటో, నువ్వు ఇది మిస్ అయ్యిండో లేని, ఇది మనకు ఒకటి తెలుసు. ఇంకో పక్కన ఇన్ఫర్మేషన్ అందరూ ఇండస్ట్రీ నుంచి ఇస్తూ ఉంటారు, అదేం ఉండదులేంట్లేబ్బా, అది ఉండదులేంట్లేబ్బా, బట్ వీఆర్ టాకింగ్ టు ద పర్సన్ హూ క్రియేటెడ్. నాకేంటి ఇలా చేసావా, నిజం చెప్పు, అది ఇలా అయింది కదా, ఇది ఇలా అయింది కదా అంటే ఐ న్యూ ఇట్. మీరు నమ్మరు, నా సర్కిల్లో అడగండి, ఐ న్యూ ఇట్. నా చుట్టూ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను ముందే చెప్పాలి, నేను కొడుతుంది, బికాజ్ ఐ న్యూ దట్ ఒక 3 బ్లాకులు ఉన్నాయి, ఆ 3 బ్లాకుల్లో వర్కౌట్ అవుతుంది. రీజన్ ఈస్ దట్ అఖిల్ అన్న అక్కడ మోర్ దెన్ హీరోయిజం కన్నా అఖిల్ బ్రో ఈజ్ డౌన్ గ్రేడింగ్ హిమ్సెల్ఫ్. అది లేస్తారు చూడు రేపు థియేటర్లో అని చెప్పి, ఇప్పుడు మై డైరెక్టర్ వినరో భాగ్యం విష్ణు డైరెక్టర్ ఇప్పుడు చూడలేని, నాకు అది హ్యాపీ. నిన్నటి నుంచి అది హై. ఓకే, నా సినిమా నెక్స్ట్ 24 పక్కన పెడితే నిన్నటి నుంచి ఓకే ఇది జరిగిందా, ఈ కలెక్షన్స్ ఇదని అందరూ ఫోన్ చేసి, నందోన్న ఫోన్ చేసి, కిరణ్ గారు అది ఇది, నాగార్జున గారు ఇది అంటే
దట్స్ వాట్, అందుకే చెప్తున్నా కదా ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఓకే మనం హీరోగా చేస్తాం, ఇయర్లో ఒక 3 సార్లు వస్తాం, 2 సార్లు వస్తాం, ఒకసారి వస్తాం, ఆ ఒక ఫ్రైడే తీసేస్తే రిమైనింగ్ ఆల్ ఫ్రైడేస్ మళ్ళీ సినిమా లవర్లో ఎంజాయ్ చేయడమే. సూపర్ దట్స్ వాట్ ఇక్కడ ఉన్న ఒక మంచి కిక్. సూపర్. ఇప్పుడు కుదురుతుందా అన్న అంటే ఎలా చూడడానికి, అంటే అంత అలవాటు పడిపోయినప్పుడు ఇప్పుడు ఎంత మిస్ అవుతాం కదా సరే FDFS అలాంటి FDFSLకి వెళ్ళడం మిస్ అవుతాం కదా, ఇప్పుడు మరి కుదురుతుందా, చూస్తారా సినిమాలు ఇప్పుడు? డే బ్రో ఫస్ట్ డే ఓకే సీక్రెట్గా వెళ్తారా సీక్రెట్గా వెళ్తా అంటే ఒకసారి మాస్క్ పెట్టుకొని వెళ్తాను, బట్ మోస్ట్లీ వెళ్ళిపోతాను. అండ్ నేను సినిమా ఎక్కడో థర్డ్ రోలో కూర్చొని చూస్తున్నాను నేను ఫస్ట్ డే. ఒక అతను వచ్చాడు, ఏంటన్నా మరి కింద కూర్చొని చూస్తున్నాను ఏంటన్నా, తమ్ముడు నాకు ఇష్టం తమ్ముడు ఇక్కడ చూడడం అనగానే, అంతేలే అన్న మనం మాస్ కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఇంకో పక్క గ్లాడ్ ఏంటంటే మేబీ ద ఆరా ఐ క్రియేటెడ్ విత్ మై ఫ్యాన్స్ కానీ అందరూ దగ్గరకు వచ్చేస్తారు. దే డోంట్ ఫీల్ మనం టచ్ అవ్వకూడదేమో, వెళ్తే ఏమన్నా అంటాడేమో అని లేదు. చూడు సరదాగా వచ్చేసాడు దగ్గరికి, ఏంటన్నా ఇక్కడ కూర్చొని చూస్తానండి సినిమా అది అన్నట్టు, నాకు ముందర నుంచి చూస్తాను నాకు కిక్కు తమ్ముడు అన్నాడు, చూసాను అని చెప్పి వెనకాలకి వెళ్ళిపోతాను. ఐ ఫీల్ హ్యాపీ, ఏదో చుట్టాలను పలకరించినట్టు. మనోడే ఒకసారి హాయ్ చెప్పొద్దాం అన్నట్టు. నేను విజయవాడకి ఏదో ఈవెంట్కి వెళ్ళిపోయాను, క్రౌడ్ ఎక్కువ వచ్చేసారు, తిరుపతి మీద అందరూ. నాకు ఎక్కడ హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఎవరో అతను వస్తాడు ఫోటో తీసుకోవడం, మా వాళ్ళ దగ్గరికి వస్తారు, ఇక్కడ ఎవరో చుట్టుపక్కల ఎవరో అంటారు ఫోటో అది ఇది అని, మా అన్నారా నువ్వెవరు రావడానికి వచ్చేస్తాడు. అంటే అది వాళ్ళ ఓనింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, అది హ్యాపీ నాకు. హిట్ కొట్టినా అలాగే ఉంటది, రేపు ఏదైనా ఫ్లాప్ కొట్టినాం అనుకో, ఏందా నిద్రమోహం వేసుకుని స్క్రీన్ మీద నిద్రపడదా సరిగా, ఏం సినిమా తీసేది మేమే చూడలేకపోతున్నాం, అలాంటి తీయద్దు ఎప్పుడు అంటే చెప్పడం కూడా అలాగే ఉంటది. కానీ అది లగ్జరీ కదన్నా, అది అంటే అలాంటి ఫ్యాన్స్ మనకి ఓపెన్ గా ఏదైనా చెప్పడం అండ్ మనల్ని ఓన్ చేసుకోవడం. వెరీ హ్యాపీ బ్రో, నేను అదే అన్నాను కదా, మనందరం ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐఎమ్ ఎంజాయింగ్ సినిమా మోర్ దెన్ హీరో. ఐఎమ్ ఎంజాయింగ్ ఇలాంటి కాన్వర్జేషన్స్, ఇలా కూర్చుంటాం. ఒక బెస్ట్ థింగ్ ఏం జరిగిందంటే ఆ సినిమాలో ఇప్పుడు మనం ఉన్నాం, నేను స్క్రీన్ మీద యాక్ట్ చేసే హీరోగా ఒక ఆపర్చునిటీ వచ్చింది. బట్ మోర్ ఆఫ్ దట్ ఆ సినిమా పిచ్చి ఇంకా పోలా. ఇప్పటికి మనం వెళ్ళినా మన సినిమా గురించి కూడా అలాగే డిస్కస్ చేసుకుంటాం. మన సినిమా పెట్టుకొని మొత్తం తిట్టుకోవడం, మన సినిమాని ఏమి సినిమా తీసాంరా అలాంటి మీ ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు మామూలుగా నా సెల్ఫ్ ట్రోల్ నాది ఎక్కువ ఉంటుంది. అబ్బో అన్న ఇది చాలా కొత్త విషయం యాక్చువల్లీ. నేను అంటే నాకు ఇదో ఫీలింగ్ ఉంది దట్ బ్రో నేను కొన్ని పనికిమాలిన ఎక్స్ప్రెషన్లు చాలా సినిమాలో చాలా ఇచ్చా బ్రో. నాకు నన్ను నేను చూసి ఎంజాయ్ చేయడానికి చాలు. నాకు నేను ఎప్పుడన్నా ఖాళీగా కూర్చున్నప్పుడు ఆ సినిమా పెట్టుకొని నన్ను నేను నవ్వుకుంటూ అరే ఏమి ఇచ్చావురా, అది ఆనిముత్యంరా ఈ ఎక్స్ప్రెషన్, ఏ యాక్టర్ ఇవ్వలేడురా, నీకు ఒక్కడికే సాధ్యమైందిరా అన్నా. నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఎంజాయ్ అంటే యూజువల్లీ కూడా అంటే ప్రణయ్ కూడా అంటూ ఉంటాడు దట్ హీరోస్ కి మేబీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ వల్ల ఏంటో కానీ వాళ్ళు బిలీవ్ చేస్తారు దట్ దే ఆర్ గుడ్, మేము సుపీరియర్, మేము గుడ్ అనేది అదే ఇన్ ద క్రాఫ్ట్. కానీ ఏమన్నా ఫీడ్బ్యాక్ వచ్చినా అది వేరు. కానీ ఇలాగ సెల్ఫ్ ట్రోల్లో లేకపోతే ఫ్రెండ్స్ చుట్టూ కూర్చున్నప్పుడు వాళ్ళు అన్నప్పుడు కూడా తీసుకోగలగాలి కదన్న యూజువల్లీ కూడా. ఇక్కడ అలా ఉంటదిలేండి. అంటే నేను చూస్తా కదా బయట, దర్ ఈస్ సంథింగ్ దట్ హీరో అనగానే మనం వేర్ సుపీరియర్ థింగ్ ఉంటది. కానీ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీ వన్, అందరి గురించి పక్కన పెడితే నా వరకు ఐ డోంట్ వాంట్ దట్. నాకు చిల్ అవ్వాలి ఫస్ట్, నేను అన్ని సినిమాలు ఎంజాయ్ చేయాలి, చిల్ అవ్వాలి. ఓకే నా సినిమా వచ్చినప్పుడు కెమెరా ముందు ఉన్నప్పుడు ఆ రోల్ నేను హీరోగా యాక్ట్ చేయాలి, రిమైనింగ్ నా జాబ్ ఏంటి నేను ఎంజాయ్ చేయాలి. అది ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం మనకు మనము. ఐ డూ సీ మై ఫిలిమ్స్ అండ్ ఐ లాఫ్ లైక్ ఎనీథింగ్. కానీ చాలా నచ్చింది అన్న, ఎందుకంటే అది యాక్చువల్లీ చాలా ప్లస్ పాయింట్. బికాజ్ సెల్ఫ్ క్రిటిసైజేషన్ అనేది మనం కొంచెం మనల్ని మనం చూసుకుని మనం నచ్చిన దాని మీద జోక్లు వేసుకుంటే ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్ మళ్ళీ నేను ఇలా చేయకూడదు, లేకపోతే కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. దట్స్ బేసికల్లీ. ఇప్పుడు నన్ను గమనించుంటారు కానీ ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ సినిమా లవర్, మేబీ అప్పుడు నేను ఇంకా పెద్ద స్టార్ కాబట్టి మీరు అన్ని ఫాలో అవ్వకపోయిండొచ్చు. కానీ అన్న ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను. ఇఫ్ యు సీ మై జర్నీ, నా ఇంటర్వ్యూస్ కానీ నా ప్రీ రిలీజ్ ఈవెంట్ల స్పీచ్లు కానీ ఎప్పుడైనా చూడండి, యూ కెన్ ఈజీలీ ఫైండ్ దట్ కిరణ్ అబ్బోర్ సినిమా ఆడదని ముందే చెప్పేసి క్రేజీ. నేను ఇప్పుడు దిల్రుబా గురించి ఈజీలీ ఫైండ్ ఇట్. లిటరల్లీ నా ఫస్ట్ డే అంటే నా ఉద్దేశం ఏంటంటే బ్రో, అదే చెప్పాను కదా, మనకి అది చావలేదు. ఏది ఇప్పుడు నా సినిమా నేను చూసుకుంటా కదా, అది ఆడియన్స్ గా చూస్తాం కదా, ఏముందనరా దీంట్లో, దేనికి చూడాలరా ఇది అని. బట్ యాజ్ ఎ యాక్టర్ నేను ఒక మనీ తీసుకుంటాను, నేను సినిమా చేయాలి, ఐ రెస్పెక్ట్ దట్ ఫిలిం, ఐ రెస్పెక్ట్ ప్రొడ్యూసర్, ఒక బిజినెస్ అన్నది ఒకటి ఉంటుంది. ఐ రియల్లీ వర్క్ హార్డ్ టు ఫర్ దట్ సినిమా, మై జాబ్ అది. బట్ యాజ్ ఆడియన్ గా నాకు తెలిసిపోద్ది. అప్పుడు యాజ్ ఆడియన్ గా తెలిసిపోయినప్పుడు ఐ కాంట్ ఫేక్
నేను ఈ సినిమా కొట్టేస్తాను, బట్ నేను కొడతానని చెప్పిన సినిమాలు అన్నీ కొట్టా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను మొండిగా కూర్చుంటా, నాకు నచ్చింది కదా ఇది నచ్చాలి అన్నట్టు కూర్చుంటా. బట్ నాకు నచ్చంది ఐ ఫీల్ దట్ ఓకే, మేబీ సమ్వేర్ ప్రయత్నంలో తప్పులేదు, ఎక్కడో సంథింగ్ ఓకే మిస్ అయింది, ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్, ఫర్ హూ ఎవర్ ద రీజన్, అది ప్రాబ్లం కాదు కానీ తెలిసిపోద్ది ముందే. బట్ నేను నా ఆడియన్స్కి, నా ఫ్యాన్స్కి అది ముందే చెప్పాలి, బికాజ్ ఐ రియల్లీ వాంట్ మై జర్నీ. రేపు 10 years బ్యాక్ వెళ్ళి చూస్తే అరే కిరణ్ అన్న ఎప్పుడు నిజం చెప్పాడు, ఈజ్ బీయింగ్ వెరీ హానెస్ట్, ఎప్పుడు ఇది కాదు అన్నది వాళ్ళకి తెలియాలి. నేను గ్రౌండ్ లెవెల్ ఎప్పుడన్నా నా ఫ్యాన్స్ని కలిసినా కానీ వాళ్ళు కానీ ఎప్పుడన్నా అన్న ఈ సినిమాకి చూడన్న బ్యానర్లు మామూలుగా కట్టమనంటే ఎందుకు నువ్వే చూసుకోలే ఎవడు చూడ కట్టద్దంట, లేదు జెన్యున్ చెప్తున్నా. అంటే బికాజ్ ఐ న్యూ ఇట్. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి బ్రో, ఇప్పుడు వెళ్ళి నువ్వు బ్యానర్లు కట్టేస్తున్నావు, రచ్చలు చెప్తున్నావు అంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ డిసప్పాయింట్. బ్యానర్లు కట్టాడని ఆ రోజు మార్నింగ్ షో అంతా ఫుల్ అయిపోద్ది, లేకపోతే ఫస్ట్ డే ఫుల్ అయిపోద్ది. కొన్ని సెంటర్లు ఉంటాయి కదా, తిరిగి వచ్చేప్పుడు వాడే బ్యానర్ చూస్తే దీనికి కూడా బ్యానర్ కట్టారు రైల్లో అంటాడు ఆ పక్కోడు. పాప మీడికి ఎందుకు అది తెలిసిపోద్ది కదా, ఇవన్నీ మనం చేసి వచ్చాం కదా బ్రో, ఎన్ని తిట్టుకుని అన్న. ఇది ఏ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినా దక్కని నాలెడ్జ్ అనుకుంటా, ఎందుకంటే మనం అదంతా చూసి వచ్చి హీరో అయ్యాం కాబట్టి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు ఇప్పటికే మన మైండ్ లో ఉంటది కాబట్టి అన్ని తెలుసు కదా బ్రో. అది ఎక్కడ చెప్పలేరు. ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. అంటే యు నో దట్ ఇప్పుడు నువ్వు మీరు చెప్పినట్టు ఇన్ని బ్యానర్లు కట్టిన తర్వాత పోయిందంటే ఫస్ట్ నీకే ఇంకా ఎక్కువ బాధ వస్తుంది, చిరాకు వస్తుంది, అన్నీ వస్తాయి, డిమోటివేటింగ్ ఉంటది కదా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా గుర్తు, ఒకసారి ఫిలిం నేమ్ వద్దు కానీ మై ప్రీవియస్ ఫిలిం వాజ్ అల్ట్రా డిజాస్టర్. నేను ఎక్కడికో వెళ్ళా గ్రౌండ్ లెవెల్కి, టూ మచ్ క్రౌడ్, లిటరల్లీ ఎలా పడిపోయారంటే క్రౌడ్ విత్ సో మచ్ ఆఫ్ లవ్, వాళ్ళకి ఇష్టం, మేబీ నన్ను తిట్టడం కూడా వాళ్ళకి ఇష్టమే, ఎక్కువ క్రౌడ్ ఉండే బ్రో. మా వాళ్ళు వీడియోస్ అన్ని తీసి ఎడిట్ చేసినా కూడా పంపారు. అన్న ఏమి క్రేజ్ అన్న వీడియో అంటే రేపు పర్రపాటును కూడా బయట పెట్టద్దురా, ఇది ఖచ్చితంగా పెట్టించుకున్నామే అనుకుంటారా, మన ట్రాక్ రికార్డ్ బాగాలేదు, పొరపాటును కూడా బయట పెట్టద్దని. నేను అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఐఎమ్ గ్లాడ్ గ్రౌండ్ లెవెల్లో కానీ ఎక్కడన్నా కానీ సో మచ్ ఆఫ్ లవ్ చూపిస్తారు. అందరూ అన్న అని వస్తారు, అమ్మాయిలు కావచ్చు చాలా మంది. ఇన్ దట్ కేస్ ఐఎమ్ వెరీ గ్లాడ్ బ్రో, దట్ షుడ్ వెరీ హ్యాపీ దట్ పీపుల్ వాంట్ మీ ఇన్ ఎ బిగ్గర్ వే. వెరీ నైస్. మీరు యాక్చువల్లీ నేను అడుగుదాం అనుకున్నది మీరే చెప్పారన్న ఇందాక. నేను ఒకటి అబ్జర్వ్ చేసేది, మీరు బేసికల్లీ ప్రమోషనల్ ఈవెంట్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ సమ్వేర్ కొంచెం జాగ్రత్త చూస్తే యు ఆర్ టెల్లింగ్ అస్ దట్ కన్వే చేయడానికి ట్రై, ఈ సినిమా నీ ఇష్టం, నువ్వు చూస్తే చూడు, లేకపోతే ఇది ఖచ్చితంగా చూడు, ఈ సమ్వేర్ ఎక్కడో చోట మీరు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే మీరు సినిమా అయిన తర్వాత లేకపోతే సినిమా మొత్తం అయిన తర్వాత చూసుకుంటారు, లేకపోతే మీకు అయ్యేసరికి జర్నీ అర్థమవుతుంది కదా, దట్ ఈ సినిమా వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే అనుకున్నట్టు రాలేదు, వాట్ ఎవర్ రీజన్, అప్పుడు మీరు ప్రమోషన్స్ చేయాల్సి వస్తుంది కదన్నా. అది వెరీ టఫ్ బ్రో, వెరీ టఫ్. అంటే బీయింగ్ ఏ సినిమా లవర్, మనము ఒక సినిమాకి డబ్బులు పెట్టుకొని వెళ్ళి సినిమా చూసి మనము అరే ఏంట్రా ఈ సినిమాకి వచ్చామని చెప్పి మన టైం వేస్ట్ అవుతుంది, మన మనీ వేస్ట్ అవుతుంది అన్న డేస్ నుంచి వస్తాం కదా ఇక్కడికి, ఆ ఫేస్ నుంచి. అన్ని కథల ఫేస్లో అన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇది బాగుంటుంది అనుకుంటాం. డే బై డే ఇక్కడ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక సినిమా అన్నది ఎప్పుడు 100 మంది మైండ్ సెట్స్తో కలిసి పనిచేయాల్సిన సినిమా కదా బ్రో. ఈ కోర్ పీపుల్ ఒక 4-5 పీపుల్ ఉన్నా ఆ రోజు సెట్లో యాక్ట్ చేసే అతని ఎవ్రీ మైండ్ సెట్ కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో వీ నెవర్ నో, బిజినెస్ చేంజ్ అవుతూ ఉంటుంది, సినిమా ఫైనాన్సెస్ చేంజ్ అవుతూ ఉంటాయి, లేకపోతే ప్రొడ్యూసర్స్ కష్టాలు ఉంటాయి, డైరెక్టర్స్ కష్టాలు ఉంటాయి, యాక్టర్స్ కష్టాలు ఉంటాయి. అన్ని సినిమాలకి మనం ఎంత ప్రయత్నించినా స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ల్యాండ్ అయ్యేంత వరకు ఓన్లీ 10-15% ఆఫ్ ఫిలిమ్సే మ్యాజిక్ చేస్తాయి, రిమైనింగ్ ఫిలిమ్స్ అవ్వదు. అండ్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, ఇప్పుడు రాజమౌళి గారు తీసుకుందాం, హీ హ్యాస్ కంట్రోల్ విత్ ఎవ్రీథింగ్. తన సినిమాని తన దగ్గరే పెట్టుకుంటారు, చూసుకుంటారు, చేసుకుంటారు, బాగా వచ్చేంత వరకు దే హ్యావ్ దట్ లిబర్టీ టు యునో చెప్పుకోవడానికి, వర్క్ ఆన్ ఇట్. కొందరికి లిబర్టీ ఉండదు. సచ్ కేసెస్ ఉంటాయి కదా అవి. సో అన్ని సినిమాలు పర్టికులర్లీ మనలాంటి వాళ్ళకి బయట నుంచి వచ్చాం, సినిమా చేస్తున్నాం, మన మీద ఆల్రెడీ ఒక 15 కోట్లు 10 కోట్లు వాట్ ఎవర్ ద ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఒక 10 days 15 days అయిపోయిన తర్వాత ఏదో తప్పులు జరుగుతుంటాయి, అవుతూ ఉంటుంది. బట్ ప్రొడ్యూసర్కి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ నీడ్స్ టు గెట్ దట్ మనీ బ్యాక్. సినిమా అయితే కంప్లీట్ చేయాలి. అలా అని
ఈ 20 డేస్ బాగా రాలేదని చెప్పి మొత్తం స్క్రాప్ చేసి మళ్ళీ 20 డేస్ చేద్దాం అని మన మీద ఇన్వెస్ట్ చేసేంత మార్కెట్ మనకు లేకపోయి ఉండొచ్చు. ఐఎమ్ సేయింగ్ అబౌట్ మై బిగినింగ్ డేస్. ఎవ్రీ రూపీ ఈజ్ ఇంపార్టెంట్. మనకు ఆ లిబర్టీ లేదు. లేకపోతే నా దగ్గర సార్ నాకు నేను తిరిగి పెడతాను సార్, ఈ 5 కోట్లు పెట్టండి సార్, మళ్ళీ రీషూట్ చేద్దాం సార్ అనేంత మన దగ్గర ఉండదు. సో మాకు ఆప్షన్ లేదు. వీ నీడ్ టు దాటాలి. ఇలాంటి తప్పు నెక్స్ట్ టైం జరగకుండా ఏం చేయాలని ఆలోచించడం తప్ప ఆ తప్పును అక్కడ సరిదిద్దుకోవడానికి చాలా సార్లు లైక్ హీరోస్ లైక్ మీ హూ కేమ్ ఫ్రమ్ బయట నుంచి వచ్చో లేకపోతే ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ గా లేకపోవడం వల్లనో వాట్ ఎవర్ ద రీజన్ అది అంత ఉండదు. సో పర్టికులర్లీ నేను అది ఫేస్ చేశాను. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు తను ఇన్వెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా తనకి అది రావాలి. అందరం మంచి చేద్దామని దిగుతాం కదా డైరెక్టర్ గాని, బట్ కొన్ని వర్కౌట్ అవ్వవు. అలా అన్న ఇది పర్సనల్ స్టోరీ ఒకటి మీ గురించి. 2022-3 అన్న అప్పుడు కొంచెం లైక్ యూఆర్ గోయింగ్ త్రూ బ్యాడ్ ఫేస్ ప్రొఫెషనల్లీ. అప్పుడు మేము అందరం ఒకరోజు సరదాగా కూర్చొని వీఆర్ టాకింగ్, ఎప్పుడు కూర్చున్నా సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. అప్పుడే మీది ఏదో ఫిల్మ్ రిలీజ్ అయింది, అది మాకు నచ్చలేదు అండ్ వర్కౌట్ అవ్వలేదు, ఇదంతా నడుస్తుంది. అప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఒక మాట అన్నాడు, అరే 2 years ఆగరా కిరణ్ అబ్బవరం సూపర్ స్టార్ అవుతాడు అని అన్నాడు. మేము ఎందుకన్నావు ఈ మాట, అసలు మనం మాట్లాడుకుంటున్న టాపిక్కి దీనికి సంబంధం లేదు కదా అంటేని, నువ్వు కిరణ్ అబ్బవరం అనే నేమ్ ఎక్కడికైనా వెళ్ళి అడుగు, ఎవ్రీవన్ నోస్ హిమ్, ఆల్ హీ నీడ్ ఇస్ అ హిట్. అప్పుడు అందరూ వెళ్ళి చూస్తారు. అప్పుడు నెంబర్స్ మాట్లాడితే అప్పుడు హిల్ బి సూపర్ స్టార్ అన్నాడు. నాకు అది ఇప్పటికే స్టక్ అయింది మైండ్ లో. అవును కదా, తెలియాలి కదా ఫస్ట్ వెన్ లైక్ అదొకటి మీకు చాలా ఒక అవుట్ సైడర్ గా వచ్చినప్పుడు ఫస్ట్ విజిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీ సినిమాలు వర్కౌట్ అవ్వకపోయినా వర్కౌట్ అవ్వలేదని అందరికీ తెలియడం వల్ల మీ హిట్స్ కి హెల్ప్ అయింది అనేది అదొకటి. తప్పకుండా. బేసికలీ హీస్ రామ్ వెంకట్ శ్రీకర్ అన్న మన జర్నలిస్ట్, రామ్ వెంకట్ తనే అన్నాడు ఈ మాట. అంటే పీపుల్ హూ నోస్ మీ కొంచెం దగ్గరగా చూసే వాళ్ళకి ఏంటంటే ఇలాగే ఉంటాం బ్రో, మిమ్మల్ని ఇప్పుడు కలిసే కాబట్టి నేను లెట్స్ సీ ఫ్యూచర్ చాలా మంచిగా కుక్ అవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ బియాండ్. సూపర్. ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ బియాండ్. సూపర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. K Ramp, continuous hits, and Chennai Love Story is going to be a classic. చెన్నై ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ యాజ్ ఎ మూవీ లవర్, నేను హీరోగా చేశానని నేను చెప్పట్లేదు. ఐఎమ్ టెల్లింగ్ యాజ్ ఎ ప్యూర్ మూవీ లవర్, చెన్నై లవ్ స్టోరీ ఇస్ గోయింగ్ టు బి క్లాసిక్. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఎలా రాశారా ఈ కాన్వర్జేషన్స్, ఎన్ని రోజులు అయిపోయిందిరా ఒక ఆడిటోరియంలో ఇలాంటి కాన్వర్జేషన్స్ విని, ఇలాంటి మూడ్ ఆఫ్ ద ఫిలిం చూసి అని మీరు ఫీల్ అవుతారు. అట్లీస్ట్ 3 to 4 కాన్వర్జేషన్స్ మీ మైండ్లో స్ట్రక్ అయిపోయి బయటకు వచ్చి ఇలా ఫ్రెండ్స్ అందరం మళ్ళీ కూర్చొని భలే రాశాడు కదా ఆ కాన్వర్జేషన్స్, డైరెక్టర్ మైండ్లో ఏం రన్ అయింటది, యాక్టర్ మైండ్లో ఏం రన్ అయింటది అని అలా చేశాడు అని యూ ఆల్ విల్ డిస్కస్. చెన్నై లవ్ స్టోరీ ఇస్ ఎ క్లాసిక్. సూపర్. అంటే ఇది ఐ విల్ బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, నేను ఫస్ట్ టైం వినడం కాదు. ఆల్రెడీ నేను గౌరీతో సినిమా స్టార్ట్ అయినప్పుడు, నేను గౌరీ నా ఫ్రెండే, సో మాట్లాడిన ప్రతిసారి అరే ఈ సినిమా ఆడిద్ది ఇలాగే అంటే చేసింది సినిమాలు చేసినప్పుడు మేము కొంచెం రియాలిటీగా ఇది అని మాట్లాడుకుంటే, ఇప్పుడు ఏంటి అంటే రే చెన్నై లవ్ స్టోరీ ఆడిద్దిరా అనే వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ చెన్నై లవ్ స్టోరీ గురించి ఎవరిని అడిగినా దే ఆర్ కాన్ఫిడెంట్. హూ ఆర్ వర్కింగ్ ఫర్ ఇట్. వెరీ నైస్ అన్న, వెరీ నైస్ టు లిసన్. అండ్ లవ్ స్టోరీ మ్యాజిక్ అబౌట్ దట్ ఫిలిం బ్రో. వెరీ ఇన్నోసెన్స్ ఉంటుంది క్యారెక్టర్స్ లో, ప్యూర్ ఇన్నోసెన్స్. అండ్ ఐ పర్సనలీ ఫీల్ వై చెన్నై లవ్ స్టోరీ అందరిని ఎందుకు ఎగ్జైట్ చేస్తుంది, ఆర్ ఆల్ తెలుగు ఆడియన్స్ ఎందుకు వెళ్ళి చెన్నై లవ్ స్టోరీ సినిమా చూడాలి అని అంటే, ఇట్స్ బీన్ సో లాంగ్ టైమ్ ఇంత ఇంటెన్స్ లవ్ డ్రామా ప్యూర్గా వెళ్ళి స్క్రీన్ పైన చూసింది. అందుకే ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ గో అండ్ వాచ్ అండ్ ఫీల్ ద ఫిలిం. దెర్ ఆర్ సమ్ మూమెంట్స్ ఇన్ ద ఫిలిం దట్ ఇట్ విల్, అరే ఇప్పుడు మనకి ఇలా జరిగితే ఏంటి, వాట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు అస్ అనే ఒక ఎమోషన్ మనల్ని తడుతుంది. ఖచ్చితంగా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గుండె నిండిపోయిన ఒక ఫీలింగ్ ఉంటుంది కదా బ్రో, ఆ ఫీలింగ్ తో బయటకు వస్తారు. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ మీ గురించి కూడా చెప్పాలంటే అన్న, నేను రాజావారి రాణి గారు ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం లైక్ చెన్నై లవ్ స్టోరీ అనౌన్స్మెంట్ ముందు వరకు ఐ థాట్ ఇంక కిరణ్ అబ్బవరం కమర్షియల్ సినిమా అటు సైడ్ వెళ్ళిపోయారు, ఈ చేయరేమో అని అనుకున్నా. అప్పుడు వచ్చింది చెన్నై లవ్ స్టోరీ, మళ్ళీ రైస్ మన దగ్గరకు వచ్చినట్టు లైక్ మనలాగా ఉన్నాడు కదా మళ్ళీ అని అనిపించింది. మీరు చేసే కమర్షియల్ సినిమాలు కూడా రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది, బట్ చెన్నై లవ్ స్టోరీలో సమ్వేర్ మన మనిషే మనమే అనే లుక్ కానీ లైక్. అండ్ ఇంకోటి మీరు చెప్పినట్టు లవ్ స్టోరీస్ చాలా రోజులైంది అసలు ఎక్కడో అది చిన్న మేబీ నేను సరిగా కన్వే చేయలేదో, అది ఆడియన్స్కి కన్వే అవ్వలేదో తెలియదు కానీ బ్రో, ఇఫ్ యు సీ ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్.
నేను ఇనిషియల్ స్టేజ్లోనే రిస్క్ అంతా చేశాను. Yeah. రాజావర్ రాణి గారు ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఒక సెకండ్ హీరోగా మనం అంతా కమర్షియల్ ఆస్పెక్ట్ వెళ్ళడం బియాండ్ వెళ్ళడం అన్నది అది థర్డ్ అది గుడ్. మళ్ళీ నైట్ బ్లైండ్నెస్ కింద సమ్మతమే ఇఫ్ యు సీ పొసెసివ్ బాయ్ ఫ్రెండ్ కింద అది అర్బన్ రోల్ అది డిఫరెంట్. కొంచెం గ్రే క్యారెక్టర్, కొంచెం నెగిటివ్ టాక్సిక్. బట్ ఏంటంటే నేను కొన్ని సినిమాలు వాట్ ఎవర్ 2 సినిమాలు కమర్షియల్ టోన్ ఎక్కువ వెళ్ళిపోవడం, అవి మిస్ఫైర్ అవ్వడం వల్ల అవి ఎక్కువ బయటికి పోర్ట్రే అయింది. కానీ అన్ని ట్రై చేస్తూ వచ్చాను. ఇప్పుడు కాయ్ ఇస్ సంథింగ్ అగైన్ మళ్ళీ రిస్కీ జోన్, ఒక డిఫరెంట్ థింగ్. కేరెంప్ అగైన్ బ్యాక్ టు మై జోన్. కేరెంప్ ఈజ్ మై జోన్. హ్యాపీగా నాకు అలా వదిలేస్తే స్క్రీన్ నేను ఆడుకుంటా కాసేపు. నాని ఈజ్ లైక్ ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు నాని. నాని కేమ్ టు మీ అట్ సమ్ పాయింట్. హీ రియల్లీ బ్రో నాకు మళ్ళీ నన్ను నాని గుర్తు చేశాడు. ఓకే, నాని వచ్చి అసలు నువ్వు ఎవరు అనుకుంటున్నావు అన్నా అనేవాడు. ఏమైంది నాని అని అంటే, లేదన్నా నేను బిఆర్ ఐటెక్లో ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా చూసి ఏం బుక్ అయింటాయిలే టికెట్లు అనుకొని నేను థియేటర్ దగ్గరికి వస్తే టికెట్ దొరికి లాస్ట్లో టికెట్ల కోసం కొట్టుకొని వెళ్ళి మేము థియేటర్లో కూర్చుంటే సినిమా చూసి ఎవడు రాయుడు ఏంట్రా ఇంట్రడక్షన్ ఏంట్రా క్లైమాక్స్ ఏంట్రా అని బయటకు వచ్చి వీడు నెక్స్ట్ బిగ్ థింగ్ అయిపోయాడు అని ఫీలింగ్తో బయటకు వచ్చా. తర్వాత నువ్వు చేసిన 2 రొట్ట సినిమాల వల్ల ఏంటి ఇటు రావట్లేదేంటి, ఈ టైమింగ్ ఏమైపోయిందని ఫీల్ అవుతుండే మనోడు. నీకేం టు మీ అండ్ ఈ సెట్ కిందన్నా నీకు ఇది కాదన్నా, నీకు మాసెస్లో ఎంత ఉంది, కుర్రాలలో నీకు క్రేజ్ ఇది ఉందన్న, యూ వాంట్ అగైన్ నువ్వు ఇలాంటి ఒక ఎంటర్టైనర్ చేయన్నా అని నాని పట్టుబట్టి మరీ యాజ్ మీ టు డూ దట్. లిటరలీ సెట్లో ఎవ్రీడే ఈ కెమెరా పెట్టు, నీకేం కావాలి, నాది ఈ జోన్ ఈ ఫన్ కావాలా కానీ చెయ్యి. అసలు కేరాంప్ అయితే ఇట్ విల్ బి ఇన్ సచ్ వే దట్ మీ టైటిల్ కార్డ్ సూపర్ ఉంటది. అవునా, డాడ్స్ గిఫ్ట్ నుంచి అబ్బా వరం పడద్దు. అండ్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో మీ ఎంట్రీ, కే ర్యాంప్ లో ఎంట్రీ నాకు మీ సినిమాల్లో ఒకటి ఇష్టం అన్న. పాత పాట ఒకటి తెచ్చి దాన్ని రీమిక్స్ కొట్టి అక్కడి నుంచి ఎంట్రీ వచ్చి ఎడిట్ తో ఆడుకుంటారు. మళ్ళీ ఒకటి బేసికల్లీ మీరు మంత్ అవుతూ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి నాకు అదంతా చాలా యాక్చువల్లీ నాకు ఇష్టం. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఎంట్రీ నాకు చాలా ఇష్టం. మళ్ళీ కే ర్యాంప్ చూస్తున్నప్పుడు అదే అనిపించిందో వావ్ నైస్ అని. కే ర్యాంప్ బేసికల్లీ మీ జోన్ ఓకే ఇదంతా ఫైన్, నాకు చాలా ఇష్టం అన్న సెకండ్ హాఫ్. అమ్మాయి మీద ఉంటది బేసికల్లీ ఒక అదే కదా ఇప్పుడు అబ్సెషన్. నాకు చాలా మంది కాల్ చేసి అబ్సెషన్ చూసామంటే నేను షూట్లో ఉన్నా, లేదు చూడలేదంటే కే ర్యాంప్ వచ్చింది అది ఇది అన్నారు. అవునా ఏముంది కే ర్యాంప్ అంటే ఇలా అమ్మాయి సతాయిస్తుంది అబ్బాయిని, అబ్బాయి ఎరకపోతాడు ఇలా చేస్తాడు అని అంటే ఓకే ఫెల్ట్. నాని ఫోన్ చేసి చెప్పాడు అన్న ఇది అంటున్నారు అన్న కే ర్యాంప్ అన్న అంటే చచ్చా మంది 1500 కోట్లు కొట్టలేదే అనుకో. అసలు నాకు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం స్టోరీ కూడా కొంచెం ఇది చెప్పండి అన్న. ఎందుకంటే రిలీజ్ కాదు, రిలీజ్ ముందు ఏదైతే సిచ్యువేషన్స్ కొన్ని మీరు ఫేస్ చేయాల్సి వచ్చిందో యాజ్ ఎ టీమ్, అది కొంచెం క్రేజీ. ఎందుకంటే నాకు బాగా గుర్తు అరుణ్ ఉంటాడు కదా, చాయ్ బిస్కెట్ అరుణ్, వీళ్ళందరూ మీరు జస్ట్ కోవిడ్ స్ట్రైక్ అవ్వక ముందు ఒక ఊర్లో ఒక ప్లేస్ లో షూట్ చేస్తూ ఉండే, అప్పుడే లాక్డౌన్ పడింది, కొంతమంది అక్కడ ఉండిపోయారు, ఫుడ్ వండుకుని కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది ఫస్ట్ లాక్డౌన్. తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు ఇల్లు చేరారు, ఏదో మొత్తం అసలు చాలా క్రేజీగా. ఏం జరిగిందన్న అసలు అది అనౌన్స్ చేసినప్పుడు మీరు షూట్ లో ఉన్నారా? షూట్ లో ఉన్నాం బ్రో, 18 days షూట్ అయిపోయింది అప్పటికే. అవును, ఫస్ట్ షెడ్యూల్ అనుకుంటా. అవును ఫస్ట్ షెడ్యూల్. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఏంటంటే నేను రాశాను కదా, రాజావర్ రాణి గారు అయిపోయింది. నేను రాజావర్ రాణి గారు చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేశాను. అప్పటికి మనోళ్ళు అప్పుడే మలయాళం సినిమా భూమి ఇక్కడ స్టార్ట్ అయింది. అరే ఒక్కొక్క మలయాళం సినిమాని ఎలా పోడుతున్నారేంట్రా, అసలు మనం ఇంకా గట్టిగా తీయాలని కూర్చొని నేను ఆ సినిమా కాపీ మొత్తం అయిన తర్వాత సింగ్ సినిమా వాళ్ళు చేస్తే తమిళనాడులో మలయాళం వాళ్ళు కొంతమంది చూసి వెరీ నైస్ ఈ సినిమా, అసలు మా సినిమా కన్నా ఈ సినిమా చాలా బాగుందని చాలా మంది పొగిడారు. సో హై, అరే వీ అచీవ్డ్ దిస్, రవి బాగా తీసాడు, మొత్తం అంతా అయిపోయింది, మనం కొడుతున్నారని అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్ అవుట్పుట్. కానీ ఇక్కడ జనరేట్ అవ్వాల. ఐ ట్రైడ్ మై బెస్ట్, ఏది సినిమాని ప్రమోట్ చేయడానికి తిరిగాను, చేశాను అంతా అయిపోయింది. సినిమా తర్వాత లాక్డౌన్లో పెద్ద హిట్, ఓటీటీలో పెద్ద హిట్, పెద్ద హిట్ అయిపోయింది. దాన్ని అందరూ నాకు ఆఫర్స్ వస్తున్నాయి. ఆఫర్స్ రావడం కూడా ఏంటంటే ఇలా ఈ చిన్న ఇన్నోసెంట్ రోల్స్. అప్పటికే థియేటర్లో అలా ఉన్నప్పటికే ఐ రియల్లీ వాంటెడ్ టు డూ సమ్ కమర్షియల్ ఫిలిం. నేను థియేటర్లో చిన్నప్పటి నుంచి చూసి ఏదైతే వైబ్ అవుతున్నానో అలాంటి సినిమా తీయాలి. మరి యంగ్ హీరోకి ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ ఎలాంటి లైనప్ వేయాలి అని కూర్చొని 2 days నాకున్న లైనప్ వేసుకున్నా. ఇంట్రడక్షన్ నాకు ఇలా ఉండాలి, ఇది పడాలి, ఇలాంటి పాటలు పడాలి, హీరోయిన్ ఇలా చూడాలి, లాస్ట్కి ఎమోషన్ ఉండాలి అన్నది ఒక నేను రాసేసుకున్నాను. షూట్కి వెళ్ళిపోయా, నాకేమీ తెలియదు. ఏది అప్పటి వరకు ఇండస్ట్రీ ఫార్మాట్ ఎలా తీస్తారో తెలియదు.
బికాస్ రాజవర్ రాణి గారు అన్నది నార్మల్గా వెళ్ళి దేర్ ఇస్ నో ట్రాక్ అండ్ ట్రోలీ, దేర్ ఇస్ నథింగ్ ఫర్ రాజవర్ రాణి గారు. అసలు ఒక లైట్ లేదు, ఏమీ లేదు, వితౌట్ లైట్ షూట్ చేసిన సినిమా రాజవర్. సోనీ క్యామ్ చిన్న క్యామ్ లో షూట్ చేశారు. నాకు ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం షూటింగ్కి వెళ్ళిపోయాము, నాకు వెరీ ఏదో కాన్ఫిడెంట్గా ఉన్నా, నేను రాసిన డైలాగులు పేలుతాయి థియేటర్లో అన్నంత ఒక యాజ్ ఎ సినిమాలో బాగా హైలో ఉన్నా. నాకు వచ్చు, నేను రాసిందికి ఎందుకు థియేటర్లో ఎంజాయ్ చేయరు అన్నంత ఒక హైలో ఉన్నా. దెన్ ఫైనల్లీ షూట్ జరుగుతుంది, ఫస్ట్ డే షూట్, ఈ యూనిట్ వచ్చేసారు, ట్రాక్ అండ్ ట్రోలీ ఉంది, క్రేన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఏంటి అనేది నా ఫీలింగ్. ఇవి ఎందుకు వచ్చాయి, ఇవన్నీ ఏంటి అని. షార్ట్ పెట్టండి అని అంటే షార్ట్కి టైం పడుతుంది అంటున్నారు, 1 hour. లైట్ చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. నాకు అసలు ఏంద్రా ఇది, ఇప్పుడు ఏం జరుగుతుందా, షార్ట్ ఫిల్మ్ చేసి మన షార్ట్ ఫిల్మ్ మన టపటప అయిపోవాలి, ఇక్కడ పెట్టాము, ఇటు వచ్చామా, లేకపోతే ఇది ఎందుకు ఇంతసేపు ఎందుకు పడుతుంది, అది ఇది అని అంటే నాకు భయం వేసేది. ఒక్కొక్క షార్ట్ ఇది అవ్వట్లేదు ఏంటి అని అంటే సాయి గారు వచ్చారు ఫస్ట్ షెడ్. సాయి గారు రాగానే ఏంటంటే ఇప్పుడు ఆయనకి నేను నరేట్ చేయాలి కదా, చోటుబాయ్ ఏంటంటే నరేష్ నేను ఇచ్చేవాను, చోటుబాయ్ అంతా టెక్నికల్ ఆస్పెక్ట్ చూసుకున్నాను. నేను నరేషన్ ఇస్తే సాయి గారికి వెళ్ళి ఇంట్రొడక్షన్ షాటే చూస్తే చిన్న ఏంటంటే ఇన్నర్తో ఉండాలి, పంచలు వెళ్ళిపోయి ఈయన ఒప్పుకుంటారా ఇప్పుడు అని ఆయనకి వెళ్ళి చెప్పగానే హీ బిలీవ్డ్ లక్కీలీ. హీ టోల్డ్ మీ వన్ థింగ్, నాకు ఇంకా బాగా గుర్తు, అమ్మ నువ్వు ఏదో పిచ్చి పిచ్చికి చెప్తున్నావు, వర్కౌట్ అయితే నా కెరీర్ బాగుంటుంది, లేదంటే దొబ్బేస్తుంది. నేను డౌట్ఫుల్గా అయితే లేను, నువ్వు చెప్పించేస్తాను కన్విక్షన్. నేను ఏ డైలాగ్ చెప్తాడు డైలాగ్ ఏంది, నా పంచ్లో రామాయణం ఇలాంటి డైలాగ్లు అని చెప్పేశారు సాయి గారు. సినిమా 18 days షూటింగ్ జరిగింది, నేను చాలా హ్యాపీగా ఉన్నా బ్రో. నేను అనుకున్న డైలాగులు వస్తున్నాయి, పేలుతున్నాయి, ఇది జరుగుతుంది, ఇది అప్పుడు లాక్డౌన్. మేమందరము నా ఫీలింగ్ ఏంటప్పుడు నా మైండ్లో అనేది ఒకటే, అరే నేను రాసిన సినిమా ఇది రిలీజ్ అవ్వనిరా, తర్వాత ఏమైనా అవని, ఇది రిలీజ్ అవ్వని అన్న ఒక వైబ్ ఉండేది అనమాట. కానీ యూనిట్ అందరూ మా ఊరే కాబట్టి అందరం ఒకే ఇంట్లో ఉండడం, లిటరలీ బిగ్ బాస్ హౌస్ లో 45 people ఒకే ఇంట్లో ఉండడం, రోజు ఆ మొహాలు చూసుకోవడం, రోజు కూర్చోవడం, ఈవినింగ్ అందరం నుంచి రీల్స్ కూడా చేసేవారు తెలుసా, చేతులు కడుక్కోండి అవన్నీ రీల్స్ చేసేవారు. అసలు ఉండి అందరం అక్కడే ఉండడం, అదంతా ఒక రకంగా ఏంటంటే అందరు బాండింగ్ పెరిగింది. దెన్ నెక్స్ట్ షెడ్యూల్ ఏంటంటే అండర్స్టాండింగ్ వల్ల ఇంకా ఈజీగా అయింది. వెరీ ఎస్ఆర్ ఇస్ సంథింగ్ మెమరబుల్. ఎస్ఆర్ లో సాంగ్స్ కూడా చుక్కల చున్ని ఒకటి ఇప్పటికి అసలు ఏంటంటే అప్పటికి చేతన్ భరద్వాజ్, RX 100 ఇవన్నీ ఓకే, కానీ ఇది మంచి కమర్షియల్ సాంగ్స్ లాగా ఉంటాయి, లవ్లీ సాంగ్స్. అన్ని డిఫరెంట్ గా ప్రయత్నించాం బ్రో. అదే అంటున్నా, ధైర్యం ఎక్కువ ఉండే అప్పటికి, మొండిగా ఉండేవాడిని. మనం అనుకుంటే ఎందుకు వర్కౌట్ అయిపోదు అనే మొండి. మీరు ఎంతమంది గమనించారో తెలియదు కానీ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఫస్ట్ లిరికల్ వీడియో వదిలింది చూసేలే కల్లరే. మీరు చూసేలే కల్లరేలో ఉన్న లిరికల్ వీడియోలో విజువల్స్ అన్ని చుక్కల చున్ని విజువల్స్, తర్వాత చుక్కల చున్ని సాంగ్ లో ఉన్న విజువల్స్ అన్ని చూసేలే కలర్ విజువల్స్. అది కావాలని చేశారా? ఫస్ట్ లాక్డౌన్ పడింది కదా, సాంగ్ ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ అయిందా, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన విజువల్స్ అన్ని మేము తీసింది చుక్కల చున్ని విజువల్స్. అంటే అప్పుడు సాంగ్ రాలా, లేదు చుక్కల చున్ని రాలేదు, చూసేలే కలర్ రాలా. నాకున్న విజువల్స్ అన్ని నేను ఇలా అనుకున్నాను, విజువల్స్ తీసేసారు. ఇప్పుడు సాంగ్ రిలీజ్ చేయాలి చూసేలే కలర్, అప్పుడు ఏంటి ఏ విజువల్స్ వేయాలని ఈ విజువల్స్ వేసాం. మళ్ళీ 2 సాంగులు తీసిన తర్వాత దీనికి ఇది ఫిట్ అవ్వట్లే, దానికి అది ఫిట్ అవ్వట్లే. మీరు స్క్రీన్ పైన చూస్తే చూసేలే కలర్ విజువల్స్ అన్ని చుక్కల చున్ని అన్ని చూసేలే కలర్. అంటే అంత ధైర్యంగా చేసేసా, సూపర్. అసలు వాల్స్ అండ్ రిజల్ట్తో నాకు గొడవ. వాళ్ళు ఏమో లిరికల్ వీడియో చేయండి అని నేను పంపించా, వాళ్ళు ఫోటోలు పెట్టి పంపుతున్నారు. కాదండి ఫోటోలు కాదు, మా మొహాలు వేయండి, మేము ఎవరికి తెలుసు, మేమైనా పెద్ద స్టార్లమా, మా మొహాలు వెళ్ళాలి కదా ఫస్ట్ థియేటర్కి ఆడియన్స్ రావాలంటే. లేదంటే లిరికల్ వీడియోలు అంటే ఫోటోలు పెడతారు, వీడియోలు ఎందుకు అంటారు. నాకు సంబంధం లేదండి, ముందు నా మొహం వెళ్ళాలి, ముందు నా వీడియోలు ఏంటనే మీతో గొడవ ఎందుకు రాని. ఫస్ట్ అప్పుడు నాకు గుర్తుంటే ఫస్ట్ లిరికల్ వీడియో అనుకుంటా, చూసేలా వీడియో ఎక్కువ అసలు. అంటే ఒక పాయింట్ లో మీకు ఇప్పుడు అనిపిస్తుంది ఏమో కదన్న, కన్విక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం నమ్మాలి ఫస్ట్, మనం నమ్మేసి వెళ్ళిపోతే అంటే అయినా అవ్వకపోయినా సరే నమ్మితేనే అవుతుంది అనేది నేను బిలీవ్ చేస్తాను. ఇప్పుడు మేము మాట్లాడుకున్నప్పుడు కూడా దేర్ ఇస్ అ బోయపాటి గారు, ఆయన సినిమాలు ఓవర్ ది టాప్ ఉంటాయి కానీ ఆయన నమ్ముతారు. ఆయన మేకింగ్ వీడియోస్ అన్నిట్లోని ఆయన ఎంత కన్విక్షన్ తో యాక్టర్ చెప్తా ఉంటారంటే, నువ్వు ఏడిస్తే నేను చంపేస్తా, అవన్నీ బయట చూస్తే నవ్వు వస్తుంది. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఆయనకి ఇంటెన్సిటీ ఉంటుంది, కన్విక్షన్ ఉంటుంది. అలా కన్విక్షన్ లేకపోతే మాత్రం వర్కౌట్ అవ్వవు కొన్ని. లేదు, ఎవరో ఒకరు ఒక దాన్ని గట్టిగా బిలీవ్ చేయాలి. నా కెరియర్ లో అయితే నాకు జరిగింది అయితే ఏంటంటే, ఇఫ్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అది జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ డౌట్ఫుల్ తేడా కొట్టేస్తుంది. ఏదైనా కానీ నీకు ప్రపంచం ఏమనుకుంటుందో నీకు అనవసరం, నువ్వు కాన్ఫిడెంట్ గా ఉన్నావా అది వర్కౌట్ అయిపోతుంది. నా విషయంలో ప్రతి ఒక్కసారి అదే జరిగింది. ఇఫ్ ఐఎమ్ కాన్ఫిడెంట్, ఎదుటోడితో నాకు సంబంధం లేదు, అది వర్కౌట్ అయిపోయింది అంతే.
కానీ సినిమా అనేది ఇట్స్ ఎ టీమ్ థింగ్ కదన్న. అంటే అందరూ మనం ఒకటి అనుకున్నప్పుడు ఐదర్ మనకి చాలా తెలివి ఉండాలి దట్ అందరినీ మనం అనుకుంటున్న దానికి నమ్మించగలగాలి కదా. అది ఎలా మేనేజ్ చేసేవారు? అంటే లక్కీగా మీ టీం కూడా ఓకే ఈయన చెప్తున్నాడంటే కరెక్టే అని నమ్మేవారా, లేకపోతే మీరు ఎలాగా మేనేజ్ చేసేవారు దట్ ప్రతి ఒక్కళ్ళు ఓకే నేను ఇంత నమ్ముతున్నా కదా వాళ్ళు కూడా ఇలా? లేదు బ్రో, అంటే మనం చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా. థ్యాంక్ గాడ్ ఏంటంటే నాకు ఎస్ఆర్ కళ్యాణం నుంచి సేమ్ టీం కదా. మేము అందరం లైక్ టిల్ డేట్ అందరం అలాగే ఉన్నాం. సేమ్ ఇప్పుడు విశ్వాస్ భాయ్, అన్ని సినిమాలకు విశ్వాస్ భాయ్ అనే సుధీర్ ఉన్నాడు, ఎవ్రీ వన్ సేమ్. వాళ్ళకి ఏంటంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నానా డన్ టిల్ డేట్ మా టీంలో. ఇప్పుడు నేను వాళ్ళు ఏ ఫేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. October 18th రిలీజ్ ఇది దివాలి హెవీ కాంపిటీషన్. మళ్ళీ నా టైం ఏంటో నాకు అసలు అర్థం అదే కదా 2 సార్లు. ఒక్కసారి నాకేంటి అరే నాకు ఇప్పటికీ నా ఫీలింగ్ తెలుసా, అరే మంచిగా వస్తున్నారు నాకు హౌస్ఫుల్స్ పడుతున్నాయి అంతా పడుతున్నాయి, సోలో రిలీజ్ దొరకట్లేదు ఏంటి అని నా ఫీలింగ్. ఎప్పుడు సోలో పడట్లే, ఏదో కాంపిటీషన్ పడుతుంది. 4 సినిమాలు ఉన్నాయి హెవీ కాంపిటీషన్. నేను October 17th నైట్ అంటే ఇంకా October 18th ఎర్లీ మార్నింగ్ 1 o'clock ఆఫీస్లో నేను అటు ఇటు చిల్ అవుతున్నా. మా వాళ్ళందరూ ఫోన్లు పట్టేసుకొని అది పట్టేసుకొని ఏమైపోతుంది అది ఇది. నేను ఏ సినిమా హిట్రా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు వదిలేయండి అని నేను. వాళ్ళకి అప్పటికే కాతో ఎగ్జాంపుల్ కానీ నేను ఎవరేమనుకున్నా నేను వెరీ కాన్ఫిడెంట్ కాడ్ ఇట్ గ్రేట్, అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. మా వాళ్ళందరూ డౌట్, నేను అన్న బ్లాక్ బస్టర్ మీరు డిస్కషన్ పెట్టద్దు వదిలేండి. నేను చిల్ ఉన్నప్పుడు మీరు నమ్మరు, ఐఎమ్ వెరీ చిల్. కేరామ్ రివ్యూ వచ్చింది 4 o'clockకి, లేదు నాట్ ఏ గ్రేట్ రివ్యూ, బాగాలేదంటున్నారు. 7 o'clock రివ్యూలు పడుతున్నాయి, 10 o'clock రివ్యూలు పడుతున్నాయి. మా వాళ్ళందరూ షివర్ అయిపోతున్నారు. నేను అసలు నా వరకు ఏ రివ్యూ తేవద్దు, సినిమా హిట్ అంటే ఐ ఫీల్ కేరామ్ నేను హిట్ అని ఫిక్స్ అయిపోయా. ఎవరు డౌట్ఫుల్ అని నాకు అనవసరం, నేను హిట్ అని ఫిక్స్ అయ్యా. శ్రీరాములకి వచ్చా, ఆడ సినిమా చూస్తున్నాం, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బయటకు వస్తున్నాం, రివ్యూస్ ఏమో మిక్స్డ్ టాక్స్ ఉన్నాయి, అటు ఇటు అంటున్నారు. రిమైనింగ్ 3 సినిమాలు హెవీ కాంపిటీషన్ అంతా ఉంది, బట్ నేను కాన్ఫిడెంట్. అంటే నేనేమన్నా అంటే బ్రో మనకు తెలిసిపోతాయి కొన్ని. మనం యాజ్ యాక్టర్గా మనము ఆడ పర్ఫామ్ చేసేటప్పుడు ఇది వర్కౌట్ అవుదా. ఐ ఆల్వేస్ ఫీల్ ఇందాక అనుకున్నట్టు మనం సినిమాల వరగా కింద నుంచి వచ్చాం కదా, ఎప్పుడు అది రెసిప్రికోట్ అవుతుంటుంది. అరే ఆడియన్ ఏం ఫీల్ అవుతున్నాడు, ఇప్పుడు కిరణ్ బోరం గురించి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆడియన్ ఏం థింక్ చేస్తున్నాడు అన్నది నాకు అర్థమవుతుంటుంది. ఓకే ఈ మూమెంట్లో నన్ను ఇలా అనుకుంటున్నారు, నేను ఇది స్క్రీన్ పైన చేస్తే ఇక్కడ ఎక్సైట్ అవుతారు, ఇక్కడ ఇది లేకపోతే ఇక్కడ ఇలా ఉంటుంది. ఐ నో దట్ ఫామ్లో వెరీ వెరీ క్లియర్ బ్రో. నేను నాని ఎప్పుడో ఫస్ట్ డేనే ఫిక్స్. ఫస్ట్ డే కేరామ్ ఫస్ట్ షూట్ జరిగింది, సెకండ్ హాఫ్ హాస్పిటల్ బ్లాక్. 2 days లో 10 minutes ఫుటేజ్ బ్రో, మీరు నమ్ముతారా? ఫస్ట్ 2 days లో 10 minutes ఫుటేజ్, ఏ టేక్ రీటేక్ లేదు. కెమెరా పెట్టు లాంగ్ డైలాగ్ ఉన్నాయి కదా మలయాళం సినిమా డైలాగులు ఇవి అనే లాంగ్ టేక్లు అన్ని పెట్టాను, తీసాం అంతా అయిపోయింది. 2 రోజులు నేను నాని ఒకటే ఫిక్స్, అసలు డిస్కషనే లేదు, ఈ సినిమా కొడుతున్నాం. ఎవరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా మాకు అనవసరం. బికాజ్ అంటే ఆ బిలీఫ్ ఉంటుంది కదా బ్రో, మనకు అది అర్థమైపోద్ది బ్రో కొన్నిసార్లు. ఐ ఆల్వేస్ ఫీల్ అది వెరీ ఇంపార్టెంట్ అని నమ్ముతా నేను. ఇప్పుడు నన్ను కిరణ్ బోరం అనే అతన్ని ఏమనుకుంటున్నారు అన్నది అందరికన్నా ముందు నాకు తెలుస్తుంది. నేను అంత గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ఉంటా, అప్పుడు నాకు నా సినిమా తెలిసిపోద్ది. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ ఏం జరగబోతుందో నాకు తెలుసు, సో అలా అంటున్నా. కానీ చెన్నై లవ్ స్టోరీ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ టు కేరాంప్. ఎందుకంటే కేరాంప్లో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదో కూడా తెలియదు, కానీ ఇప్పుడు కేరాంప్లో లవ్ సీన్సే చూద్దాం. లవ్ సీన్స్ అన్ని ఆ క్యారెక్టర్ పరంగా అన్ని టచ్ ఉంటాయి, అంటే నీకు చూపించడం కూడా అంటే లైక్ టేకింగ్ డిఫరెంట్ ఉంటుంది, మాట్లాడుకున్న మాటలు డిఫరెంట్ ఉంటాయి, కిస్సుల గురించి మాట్లాడుకుంటారు, అది ఉంటుంది. అండ్ దెన్ దెర్ ఈజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ చెన్నై లవ్ స్టోరీలో పాటలు కానీ అన్నీ కానీ అంతా ఇలా నేనేమో ఫస్ట్ నాకు అర్థం కాలేదు సార్ అన్నట్టు ఇదేం స్విచ్ అనుకున్నా నన్ను. సో కాన్షియస్ గానా లేకపోతే వచ్చిందా ఇది ఈ టైంకి ఇలా పడిందా? వెరీ కాన్షియస్ బ్రో. అంటే కా అన్నది ఒక కమర్షియల్ మీటర్లో చేశాను, కేరాంప్ అన్నది ఎంటర్టైన్మెంట్ చేశాను. ఇప్పుడు నేను కొత్తగా ఏం చేయాలి, అగైన్ ఐ వాంటెడ్ డూ సమ్ ఇన్నోసెంట్ రోల్. పర్ఫెక్ట్ టైంకి పడింది. యాక్చువల్లీ నేను వేరే చేయాలి, వేరే కథ ఒకటి, ఆ టైంలో ఇది వచ్చింది. బోత్ ఆర్ సేమ్.
అంటే అదే ఇన్నోసెన్స్ ఉన్న క్యారెక్టర్స్. కానీ నేను ఇలాంటిదే చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను. రైట్ టైంలో పడింది. నైస్. నాకు ఇలాంటి చేయడం కష్టం బ్రో. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీలో స్టీవెన్ శంకర్ అనే రోల్ నాకు టఫెస్ట్ థింగ్. నాకు ఏంటంటే నాకు స్క్రీన్ మీద ఎగరాలి, నాకు ఉండాలి. నాకు సైలెంట్గా షెటిల్డ్గా కూర్చొని తొలి ప్రేమే తోపు కాదు అంటే నాకు భయం. ఏంద్రా ఇంత స్లోగా ఉంది, ఇది ఏమన్నా నంగి అవుతుందా, రేపు ఏమన్నా ఒక భయాలు ఉంటాయి కదా బ్రో. నాకు ఫస్ట్ డే షూట్ వెళ్తే కటింగ్ అంతా చేసాం, ఇన్నోసెంట్ గా పెట్టేశారు మొహం. అప్పుడే మనం మాస్ కదా, ఆడెళ్ళి కూర్చొని ఇలా అమ్మే కదా మన మొదటి ప్రేమ, అమ్మే కదా మన ఫస్ట్ లో, ఇలాంటి డైలాగులు అన్నీ చెప్తుంటే ఫస్ట్ నేను కాన్షియస్ అయిపోతున్నా, భయపడిపోతున్నా. నేను వెళ్ళి రవీణతో సాయిరాజ్ గారితో మాట్లాడుతున్నా, పర్లేదా ఓకేనా మరీ అన్న తేడా పడుతున్నాను. వాళ్ళేంటి అసలు అసలు చాలా బాగుంది సార్ అని చెప్పి వాళ్ళు సాయిరాజ్ గారు హగ్గి చదిరిపోయింది, మామూలుగా లేదు, ఇది ఇన్నోసెన్స్ అదంటే నేను ఇది మన సెక్షన్ కాదు ఇది. అంటే ఇప్పుడు మనం కొన్ని సినిమాలు థియేటర్లలో చూస్తున్నప్పుడు స్లోగా డైలాగులు ప్రేమ గీమ అది ఇది అనుకుంటుంటే ఇలా లుక్కులు ఇస్తూ ఉంటారు, ఏం జరుగుతుందా అని. నా ఫీలింగ్ ఏంటంటే నాకు భయం వేసేది. నేను అదే అడిగాను వచ్చి, నేను 1-2 డబ్బింగ్కి వచ్చా, లిమ్స్ డబ్బింగ్కి వచ్చి ఇలా కూర్చొని ఇలా మాట్లాడుతుంటే ఆ డైలాగులు అన్నీ చెప్తుంటే నేను మళ్ళీ రవీణకి అదే లుక్ ఇచ్చా. అన్నా ఇది నాకు ఓకేనా అంటే నేను కేరామ్ సెట్లో ఉన్నప్పుడు మంది వాటలు పట్టుకొని ఫుల్ రచ్చ చేసి వస్తున్నా, వీడికి వచ్చేమాట చిన్న ఇలా ఇస్తుంటే మనకు కొడుతుంది కదా. బట్ నేను అది రిలీజ్ అయింది, టూ గుడ్ రెస్పాన్స్, నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత రెస్పాన్స్. ఇప్పుడు ఓకే ఐ వాజ్ లైక్ ఓకే రా, మన మొహాన్ని ఇలా కూడా స్టిల్ పీపుల్ ఓకే మనం మాస్ చేస్తున్నాం, క్లాష్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం ఓకే రా. బట్ వెన్ ఐ కంప్లీట్ స్క్రిప్ట్ విన్నప్పుడు బ్రో, రవెన్న కంప్లీట్ స్క్రిప్ట్ చెప్పగానే నాకు ఫ్యూజ్ అవుట్. నాకు తెలిసి యాజ్ ఎ సినిమా లవర్గా నేను మోస్ట్ ఎంజాయ్ చేసిన డే అది. కథ వినగానే సో హై, డైలాగ్ టు డైలాగ్ వర్షన్ వెళ్ళిపి నాకు ఒకటి ఉంటాం కదా పిచ్చోన్ అయిపోయి అసలు ఏమి రాశాడు సీన్లు. అది చెన్నై లవ్ స్టోరీ షూటింగ్ ప్రాసెస్లో మినిమం నేను ఒక 20 times అనుకునేంట బ్రో, బా ఏమి పడిందిరా డైలాగు, ఏమి రాశాడు సీను అని. నాకు చేయడం కష్టం అంటే సెటిల్డ్గా ఇలా ఒక అమ్మాయిని దేవతలా చూస్తూ, అమ్మాయిలు చెప్పు దుడుస్తూ, అమ్మాయిని అలా చూసుకుంటూ ఇది వెళ్ళడం అన్నది. బట్ నేను నమ్మింది ఏంటి అంటే యాజ్ యాక్టర్ డూ ఎవ్రీథింగ్, నిన్ను నువ్వు ఎక్స్ప్లోర్ చేయి, బియాండ్ వచ్చేయి, ఒకే దాంట్లో ఉండొద్దు, లెట్స్ ఎక్స్ప్లోర్ అని చెప్పి ధైర్యం చేసి చేశాను. ఇంకా మీరు చెప్పాలి రేపు చూసి. మీరు ఇందాక అన్నారు కదన్న మీ ఎర్లీ కెరియర్ లో ఆల్ యు ఆర్ డూయింగ్ ఇస్ ఎక్స్పెరిమెంట్, ఇది కూడా వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంటే కదా ఇప్పుడు మీరు చేస్తున్నారు. బట్ నైస్ యూ కేమ్ బ్యాక్ టు దట్ కెరీర్. రిస్కీ థింగ్ బ్రో. నేను ఈ పీక్ టైంలో స్టీవెన్ శంకర్ ఈ రోల్ చేయడం అయితే రిస్కీ థింగ్, బట్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ సినిమా చాలా గట్టిగా నచ్చుతుంది అందరికీ. సూపర్. అంటే మీరు అన్నారు కదా నాకు ప్రాసెస్లో ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్గా కానీ మెయిన్లీ సినిమాలో పనిచేసే వాళ్ళకి రిలీజ్ ముందు ఇచ్చే ఒక ఎగ్జైట్మెంట్ తీసుకెళ్లేది ఈ హైసే, చిన్న హైస్, ఒక డైలాగ్ బాగుండు, ఒక సీన్ బాగుండు, ఇలాగా ఇంటికి వెళ్తున్నప్పుడు హై ఉంటుంది. అది మీరు ఎవరితో షేర్ చేసుకుంటారు? ఇంట్లో రహస్య గారితో షేర్ చేసుకుంటారా, లేకపోతే ఎలా? అంటే మనకంటూ ఒకళ్ళు ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారు, కొంతమంది మన బ్యాచ్తో కూర్చున్నారు ఈ రోజు ఇది చేసాను రా అని ఉంటుంది, పడుకోకుండా అలాగా నవ్వుతో. సో అలా ఇంట్లో వెళ్ళి షేర్ చేసుకుంటారు మీరు? పిచ్చిగా బ్రో. నాకు ఎవ్రీడే సెట్లో లాస్ట్ 125 daysలో ఐ థింక్ ఐ వర్క్డ్ 123 days ఆన్ సెట్, ఎవ్రీడే షూట్. లాస్ట్ 15 daysలో డ్యూ టు డేట్స్ క్లాష్ పడడం వల్ల ఎవ్రీడే 16 hours వర్క్ చేశా. క్యారవాన్లో పడుకునేవాడిని, లేకపోతే ట్రావెలింగ్లో పడుకునేవాడిని. నాకు ఇచ్చే ఎగ్జైట్మెంట్ ఏంటంటే బ్రో, ఐఎమ్ డూయింగ్ వెరీ గుడ్ ఫిలిమ్స్. అసలు అంటే సెట్లో ఒక డైలాగ్ ఇటు రెవెన్నా డైలాగ్ పేపర్ ఇచ్చి డైలాగ్ చదువుతుంటే గూస్ బంప్స్ అసలు, అబ్బబ్బబ్బా ఏమి రాశాడు రా డైలాగ్. అటు వెళ్తే భరత్కమ్మ అన్న, వాటికి వెళ్తే ఆయన డైలాగ్ పేపర్ ఇస్తే ఏంద్రా ఇల్లు ఏం చేస్తున్నారు అన్న ఒక హై, ఈ ఎగ్జైట్మెంటే కిక్ ఇస్తుంది బ్రో. పర్టికులర్లీ రవెన్న ఓకే మీకు ఎక్స్క్లూజివ్గా ఒక డైలాగ్ చెప్తాను, ద ఇంటెన్సిటీ ఆఫ్ రవి నంబూరిస్ రైటింగ్ అని. దెర్ ఈస్ సమ్ సిచ్యువేషన్ ఇన్ సెకండ్ హాఫ్, హీరో వాడి ఫెయిల్యూర్ని ఏంటి నేను లైఫ్లో ఏమి చేయలేకపోయినా ఏంటి అని చెప్పుకుంటే స్టేజ్లో హీరోయిన్తో ఒక మాట అంటాడు అనమాట, స్టీవెన్ గారి జీవితం చిత్తు కాగితం అండి, నేను లైఫ్లో సాధించింది ఏమీ లేదు. కొంతమంది చిన్నపిల్లలు
పుట్టగానే 2-3 రోజులకు అనారోగ్యంతో చచ్చిపోతారు కదా, వాళ్ళకి నాకు పెద్ద తేడా ఏం లేదు, పేరుకే 30 ఏళ్ళు బతికాను అంతే అంటాడు. అంటే అంటే ఒక రైటింగ్, వీడు 30 years వీడు ఏమీ లైఫ్లో ఏం సాధించట్లే. ఈజ్ కంపేరింగ్ దట్ కొంతమంది చిన్నపిల్లలు అనాథాశ్రమంలో, కొంతమంది చిన్నపిల్లలు అనారోగ్యంతో పుట్టిన 2-3 రోజులకే చనిపోతారు కదా, వాళ్ళకి నాకు పెద్ద తేడా ఏం లేదు, పేరుకు 30 ఏళ్ళు బతుకుతున్నాను అంతే. విల్ బి బ్యూటిఫుల్ రైటింగ్. మీరు చాలా ఆ ఇంటెన్సిటీ, ఒక డెప్త్ ఉంటుంది కదా, యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. చాలా. అండ్ ఆల్సో పాటలు కూడా, నాకు పాటల గురించి ఒకటి చెప్తా అన్న. అంటే నేను ఈ మధ్యన వచ్చిన పాటలన్నిటికీ అన్నీ ఒక స్పెక్ట్రమ్ అయితే, మీ పాటలన్నీ ఒక స్పెక్ట్రమ్. అన్నీ చాలా ఇదే సేమ్ ఇలా అలల్లో తేలినట్టే ఉన్నాయి పాటలన్నీ. అలాగే అలా అలా అంటే ఇప్పుడు వీడు నేను ఇంట్లో పొద్దున్న ఎవరు లేస్తే వాళ్ళు ర్యాండమ్ గా ఒక అనిరుద్ధ్ పాటో లేకపోతే ఏవో అలా పెట్టుకుని ఆ బేస్ గుద్దే పాటలే వింటాం. బేస్ ర్యాండమ్ గా ఒక రోజు వీడో నేను ఐ డోంట్ రిమెంబర్ కానీ వదలనే నిన్ను వదలనే అని చెప్పి అక్కడ వెళ్తానే ఉంది పాట, వోకల్స్ ఏంట్రా ఏం జరిగింది అని చెప్పి, ఓహో ఓకే మన వాళ్ళ సినిమా అని చెప్పి పాటలన్నీ అలాగే ఉన్నాయి. మీరు మ్యూజికల్ ఫెస్టివల్స్ కూడా చేశారు అక్కడ, తిరుపతి ఇలా రిలీజ్ చేశారు కదా. ఫస్ట్ టు బి ఆనెస్ట్ నాకు ఫస్ట్ లిజనింగ్ లో ఎక్కల, ఏంటి చాలా స్లోగా ఉన్నాయి ఏంటి అని అనిపించింది. అప్పుడే మా మమ్మీ వచ్చారు ఊరి నుంచి, ఇక్కడ ఉన్నారు మా మమ్మీ విన్నారు. విని ఇందాక పాటలు పెట్టారు కదా నిన్న, అవి పెట్టండి అన్నారు. సో మా పేరెంట్స్ కి కానీ అలాగా దేర్ ఆర్ ఏ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ హూ అబ్సల్యూట్లీ లవ్డ్ ద సాంగ్స్. ఇప్పుడు ఇందాక మీరు వచ్చే ముందు కూడా మా వాడు అంటున్నాడు బ్యూటిఫుల్ ఉన్నాయని పాడేస్తున్నాడు, పాట మొత్తం పాడేస్తున్నాడు. చూసే ప్రాసెస్ లో లవ్ లో పడిపోతారు ఇది. ఈ మాకు ముందే తెలిసి ఈ పాటలు ముందు ఎంతవరకు క్లిక్ అవుతాయో తెలియదు కానీ రిలీజ్ తర్వాత ఈ సాంగ్స్ మళ్ళీ హాంట్ చేస్తాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పాటలు మళ్ళీ వింటారు. బికాజ్ అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ అన్ని, మాంటేజెస్ కానీ లవ్ వైబ్ ఉన్న సాంగ్స్ కదా, స్లో పేస్ లో ఉంటాయి. అవన్నీ రేపు చూసినప్పుడు క్యారెక్టరేషన్స్ కానీ, సినిమా మూడ్ ఏంటి, ఎందుకు వచ్చాయి ఈ లిరిక్స్, ఏం జరుగుతుందా అని తెలిసినప్పుడు యూ లవ్ ఇట్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్విఎస్సి సాంగ్స్ ఇప్పటికీ పెట్టుకున్నప్పుడు లైఫ్ తాలూకు కొన్ని మాటలు కానీ లేకపోతే కొన్ని ఉంటాయి కదా, బయటకు వచ్చిన తర్వాత వింటాం కదా. సో ఈ సినిమా పాటలు అవి, బికాజ్ ఎవ్రీ లిరిక్ ఈస్ కనెక్టెడ్ విత్ ద స్టోరీ. ఓకే సూపర్. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? జిగితారా. జిగితారా ఇస్ మై ఫేవరెట్. యాక్చువల్లీ నేను ఆడియో లాంచ్ అవి ఎక్కువ చూస్తూ ఉంటానన్న, మీ ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ వస్తున్నాయి ఇదంతా. నాకు మొన్న మీరు ఏదో ఒక వన్ ఆఫ్ ది లాంచెస్లో ఎక్కడో కరెక్ట్గా గుర్తులేదు కానీ 30th minute జిగితార సాంగ్ వస్తుంది, కరెక్ట్ గా మూమెంట్ అప్పుడు మీ అందరికి మంచి ఫీల్ వస్తుంది అని అన్నారు. నేను యాక్చువల్లీ దాని గురించి చాలా వెయిటింగ్, ఎందుకంటే నాకు ఇప్పుడు వరకు లాస్ట్ ఒక 5 years 6-8 years వేసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడియో లాంచ్ స్పీచెస్ ఇస్ మీ కా ఆడియో లాంచ్ స్పీచ్ అయినంటే నేను టికెట్ బుక్ చేశా. అంటే ఒక ఆడియో లాంచ్ స్పీచ్ ని టికెట్లు బుక్ చేసింది ఎప్పుడు రా, చిన్నప్పుడు ఎగ్జైట్ అయ్యేవాళ్ళం. న్యూస్ ఛానల్స్ లో వచ్చేవి, ఇందులో యాడ్ వస్తే అందులో మార్చుకుని అక్కడ ఏమైనా జరుగుతున్నారు అలా చేసేవాళ్ళం కదా. అక్కడ చూసి అవును ఈ మధ్యన అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు వచ్చాక స్పీచ్ టికెట్ ఎప్పుడు బుక్ చేసాం అనేది నాకు మీదే. అప్పటి వరకు వెళ్ళేటోన్ని టెనీహో వెళ్ళేటోన్ని, బట్ వెంటనే లైక్ నేను స్పీచ్ విన్నంటే అబ్బా. అండ్ దట్టు మీ స్పీచ్ తర్వాత యూట్యూబ్ లో రహస్య గారి చూసా, ఇంకా అందరినీ తీసుకెళ్ళిపోవాలి అని అనిపించింది. అందులో మీరు క్లైమాక్స్ గురించి అంటారు, నాకు అది నిజంగా రిఫ్లెక్ట్ అయింది. నేను చూస్తున్నప్పుడు క్లైమాక్స్ లైక్ ద ఫిల్మ్ ఈజ్ క్లైమాక్స్ ఫర్ మీ, అసలు క్రేజీ. అండ్ అన్న నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, మేము సరదాగా అనుకుంటుంటాం కిరణ్ అబ్బవరం ఒక ప్యారలల్ ఇండస్ట్రీ రన్ చేస్తున్నాడు ఆయన. ఎందుకో చెప్తా కాదు, ఒక ఎక్స్పీరియన్స్ అన్న, నాకు దాన్ని ఎలా తీసుకోవాలి ఈ రోజుకి తెలియదు, మీకు చెప్తారు. చూసా మైత్రి విమల్లో ఫస్ట్ డే మార్నింగ్ షో చూసాను, బయటకు వచ్చా, సినిమా భలే నచ్చింది మా అందరికి, అసలు భలే తీశారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి సినిమా, నేను కమర్షియల్ సినిమా బట్ చాలా కొత్తగా ఉంది అసలు అదంతా. దాంట్లో ఓకే క్లైమాక్స్ అంతా భలే నచ్చింది, కిందకు వచ్చి బండి తీస్తున్నాను నేను మా ఫ్రెండ్, క్లైమాక్స్ గురించి మేము మాట్లాడుకుంటున్నాం. అరే ఇలా ఉంది కదా ఫస్ట్ నుంచి వాడు మధ్యలో వస్తూ ఉంటాడు హ్యాట్ పెట్టుకుని కోట్ వేసుకుని, ఇదంతా చెప్తూ ఉంటున్నాం. పక్కనే ఇంకొక అతను ఎవరో బండి తీస్తున్నాడు, తీస్తూ సినిమా తిరిపోయిందిరా, క్లైమాక్స్ లో ఏం ఆడుకుంటున్నారు ఇద్దరు అన్నాడు. నేను మా ఫ్రెండ్ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, వాడు ఇంక నీకేం అర్థమైంది ఏంటి తెగ ఎంజాయ్ చేస్తాను సినిమా అంటాడు, సినిమాని పొగుడుతున్నాడు, క్లైమాక్స్ అర్థం కాదు.
నాకు ఈ రోజుకి దాన్ని ఎలా తీసుకోవాలి అర్థం కాదు. నేను వాడు ఫేస్ సైలెంట్ అయిపోయి 5 minutes. రేపు ఇప్పుడు ఏంటి సినిమా ఆడదా లేకపోతే ఏంటి ఆడు అర్థం కాలేదు అంటున్నాడు. మీరు ఏమంటారు వాడు అన్నదానికి? మీరు ఉండుంటే ఎలా react అయ్యారు? వెరీ వెరీ మనం చాలా ఎక్కువ శాతం మంది ఉన్నారు అలా. ఆ సినిమా అదిరిపోయింది, క్లైమాక్స్ ఏంటి తమ్ముడు అంటారు. అరే అన్న క్లైమాక్స్ ఇది జరుగుతుంది కదా ఎదురంటే అమ్మని అమ్మ అదా మళ్ళీ చూస్తా తమ్ముడు ఒకసారి అంటే వాళ్ళు చాలా మంది. బట్ దట్ ఆరా దట్ ఫిలిం క్యారీడ్ ఈజ్ సంథింగ్. అంటే మీరు అన్నట్టు ఎవ్రీథింగ్ అలైన్డ్ ఫర్ దట్ ఫిలిం. ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు జరుగుతాయి బ్రో, అది అరే మంచి జరగాలి అని కోరుకోవడం కావచ్చు, లేకపోతే ఆ సినిమాలో కొత్తదనం క్రియేట్ చేసినప్పుడు జనాలు తీసుకున్న విధానం కావచ్చు. కాయ్ సంథింగ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఆ టైంకి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. మీరు గ్యాప్ తీసుకుని కూడా వచ్చారు, 1 year గ్యాప్. 1 year గ్యాప్ అండ్ ఐ న్యూ ఇట్. అది 2023లో నుంచే ఇది నేను చేయబోతున్నాను, ఇది ఇక్కడ జరగబోతుంది ఏదన్నది ఐ న్యూ ఇట్. నైస్. ఆఫ్టర్ కా నేను చాలా సందర్భాల్లో చెప్పాను బ్రో, నా రాజావారి రాణి గారు ఎస్ఆర్ కళ్యాణ మండపం అయిపోయిన తర్వాత సైన్ చేసిన ఫిలిమ్స్ అన్ని ఎస్ఆర్ కళ్యాణ మండపం సైన్ చేసేసా. నా చేతిలో ఆప్షన్ లేదు. కానీ ప్రాసెస్ని నాకు అర్థమైపోయింది, నేను రియలైజ్ అయ్యాను తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో. బట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. నేను సైన్ చేసేసాను, ఐ నీడ్ టు కంప్లీట్ ద ఫిలిం. సో ఎప్పుడైతే నేను చేసేసానో ఎవ్రీథింగ్ హ్యావ్ టు టేక్ ఇట్. ఇంతకుముందు నేను చెప్పినట్టు నాకు అన్ని తెలిసి ఏం జరగబోతున్నాయి, ఎవ్రీథింగ్. నాకు వినరో భాగ్యం విష్ణు కథ మీద ఐమ్ వెరీ కాన్ఫిడెంట్, బాగా వర్కౌట్ అయింది. తర్వాత ఓకే అది అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఈ సినిమాలు తెలుసు. ఐ జస్ట్ వాంటెడ్ టు ఫినిష్ దిస్. కానీ ఎప్పుడు బాధపడలే బ్రో, ఐ న్యూ ఇట్. నేను ఏం చేయబోతున్నాను నాకు తెలుసు కదా. ఇప్పుడు నా ఎదురుగా ఒక అతను వచ్చి కూర్చొని ఏం సినిమాలు చేస్తున్నారు నువ్వు అన్నప్పుడు కూడా ఐ న్యూ దట్ 1.5 year తర్వాత ఇతనే కలుస్తాను, ఇతనే నన్ను చాలా మంచి సినిమా చేసేవారు అంటాడు. జస్ట్ అది నేను మైండ్లో పెట్టుకున్నాను తప్ప అతను అప్పుడు ఏమంటున్నాడు అన్నది నో పాయింట్. బికాస్ నా మిస్టేక్స్ నాకు అందరికన్నా నాకు ఎక్కువ తెలుసు ఏం చేశాను. దెన్ కా జరిగింది, కా తర్వాత ఇమీడియట్లీ కే ర్యాంప్ తర్వాత చెన్నై లవ్ స్టోరీ. క్రేజీ. యా అండ్ కాదు ఒకటి చెప్తాను, నాకు ఆ గురించి ఇంకో పాయింట్ ఉంది నాకు. యాక్చువల్లీ నేను ఎందుకు భయపడ్డా అని చెప్పాను కదా డైలాగ్ విన్న తర్వాత. ఎందుకంటే 2 filmsతో వచ్చింది అది కాంపిటీషన్, అదర్ 2 filmsతో. రెండిటికి మంచి టాక్ ఉంది. 3 films, ఇంకో 3 ప్రశాంత్ నీల్ గారు ప్రొడ్యూస్ చేశారు. ఓ ఎస్ మొత్తం 4 అనుకుంటా. అవును, నేను మిగతా వాటికి కూడా మంచి టాక్ వస్తుంది, ఎలాగ ఇప్పుడు ఏంటి అనుకున్నా. అప్పుడే మేము అనుకున్నాం ప్యారలల్ ఇండస్ట్రీ రన్ చేస్తున్నారు కిరణ్ అబ్బోరం. బికాస్ ఏ జనం అయితే వెళ్తున్నారో వాళ్ళు క్లైమాక్స్ అర్థం కాకపోయినా వాళ్ళు సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదేంటిది, ఇది నాకు అర్థం కాలేదు అనుకున్నా. బట్ స్టిల్ ఇట్ హ్యాపెన్ ఫర్ దట్ ఫిల్మ్. 50 crore చేసిందన్న. అవును బ్రో, అంటే లక్కీ ఇందాక మాట్లాడాను కదా బ్రో, ఇన్ ఏ వే లక్కీ దట్ జనాలు ఓన్ చేసుకున్నారు. అది గుడ్ థింగ్. నా విషయంలో జరిగింది ఏంటంటే ఎక్కడ చూసినా అందరూ యూత్ కానీ లేకపోతే ఫ్యామిలీస్ కానీ వాళ్ళందరికీ కిరణ్ అబ్బోరం అనే పర్సన్ ని ఓన్ చేసుకున్నారు. బ్లెస్డ్ ఇన్ సచ్ వే దట్ వాళ్ళకి కావాల్సిందంతా ఏంటంటే కిరణ్ అబ్బోరం సినిమా బాగానే ఉంది లేదా నేను కాన్ఫిడెంట్ గా చెప్పాలి, లేదు ఈ సినిమా బాగుంటుంది వెళ్ళండి. దే ఆల్ నీడ్ ఇట్ అట్ దట్ పాయింట్. బట్ ఐమ్ హ్యాపీ ఇప్పుడు మన సినిమా అన్నిటికీ బాగా జరుగుతుంది అంతా ఉంది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ 2 సినిమాలకి ఫస్ట్ దీవాలి అనౌన్స్ చేసింది నేనే. అవును, ఏది కే కాగానే ముందు అనౌన్స్ చేసాము, ఇంకా అన్నీ వచ్చాయి. ఐ హ్యావ్ టు ఫేస్, నేనేమీ చేయలేను. బట్ ఆ టైంలో నేను ఏమనుకున్నా అంటే లెట్స్ ఫైట్, నేనైతే డేట్ మార్చొద్దు, లెట్స్ ఫైట్. నాకు నమ్మకం ఉంది, ఐ నో ఎంత కాంపిటీషన్ ఉన్నా ఏమున్నా ఇఫ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ నేను లాగేస్తాను. ఇక్కడ ఆల్ మ్యాటర్స్ ఈజ్ నా కాన్ఫిడెన్స్. నేను కాన్ఫిడెంట్ గా ఉన్నానా వెనక్కి తిరిగి చూడను, నేను కాన్ఫిడెంట్ గా లేకపోతేనే ప్రాబ్లం. నేను కాన్ఫిడెంట్ గా ఉన్నానా అపోజిషన్ ఏదున్నా నో ప్రాబ్లం, లెట్స్ గో అండ్ ఫైట్ ఇట్. బికాజ్ మన స్పేస్ ఎప్పుడు మనకు ఉంటుంది అని. బట్ ఐఎమ్ సో హ్యాపీ, కా పెద్ద హిట్ అయింది, క్రిటిక్స్ కూడా పెద్ద హిట్. అనానమస్ గా కా సినిమాని క్రిటిక్స్ అందరూ మాక్సిమం నేను చూసిన రివ్యూలు అన్ని మోస్ట్లీ పాజిటివ్ ఉండే కాకి. అండ్ బేసికలీ మీ ముందు హిట్ సినిమాలకు కూడా క్రిటిక్స్ కొంచెం ఇప్పుడు కేరామ్ తీసుకున్నా అందరూ ఏం పాజిటివ్ రివ్యూస్ ఇవ్వలేదు. టు బి వెరీ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద క్రిటిక్స్, ఐ ఆల్వేస్ హ్యావ్ గ్రేట్ రిలేషన్ విత్ దెమ్, వాళ్ళంతా ఉంది. కానీ బట్ సాడ్లీ నా ఏ సినిమాకి గ్రేట్ రివ్యూస్ రాలా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఎస్ఆర్ కళ్యాణ మండపం నో రివ్యూస్, అది బ్లాక్ బస్టర్ అయింది. మీరు కాక్ చూస్తే అదర్ 2 filmsకి గ్రేట్ రివ్యూస్ ఉన్నాయి కంపారిటివ్లీ. కాకి రివ్యూస్ బాగున్నాయి కానీ అదర్ 2 filmsకి గ్రేట్ రివ్యూస్ ఉన్నాయి కాతో పోల్చుకుంటే. కేరామ్కి యు నో. బట్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్, నేను ఇందాక అన్నట్టు ఈ సినిమా మనం ఎవరికి సర్వ్ చేస్తున్నాం, ఈ ఎనర్జీ ఎవరికి కనెక్ట్ అవుతుంది, ఏం జరుగుతుందని మనం నమ్ముతాం కదా బ్రో, అది రిఫ్లెక్ట్. సూపర్. మేము అందుకే ప్యారలల్ అంటాం. బేసికలీ రివ్యూలు చూసేటోళ్ళు మీ ఆడియన్స్ కాకపోవచ్చు, మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ మేబీ వాళ్ళందరూ వేరే చోట ఉన్నారు, వాళ్ళకి మీకు ఏదో కమ్యూనికేషన్ నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ కమ్యూనికేషన్ నడుస్తుంది.
అది మీరు క్లియర్ ఉన్నారు, నేను వాళ్ళు అది క్లియర్ ఎప్పుడు ఉన్నారు. నమ్మాను బ్రో, అది నమ్మాను ఫ్రమ్ ద డే వన్. నేను నమ్మాను బికాజ్ యూనో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం భయమే వేస్తుంది కదా బ్రో. ఎక్కడి నుంచో వచ్చాం, ఇక్కడ కూర్చో ఉన్నాం, సినిమాలు చేస్తున్నాం. రేపు ఏదైనా సడన్గా జరిగినా ఏం లేదు, ఈ 2 చేతులు తప్ప ఇక్కడి నుంచి వచ్చే చేతులు కానీ ఇంకోటి కానీ ఏమీ లేవు. మనకంతా కనెక్షన్ అంతా ఆడియన్సే. వాళ్ళు మనల్ని చూస్తున్నారా లేదా, వాళ్ళు మన సినిమా వస్తే చూస్తారా లేదా, ఏంటి అన్న ఒక కనెక్షన్ ఉంటుంది కదా బ్రో, అది ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు వాళ్ళతోనే కనెక్ట్ అయి ఉన్నా. అట్లీస్ట్ ఒక్కనే కూర్చో ఉన్నప్పుడు కానీ నా ఇమాజినేషన్లో నేను అనుకుంటూ ఉంటా, లేదులే నా గురించి వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు నేను ఇది చేస్తే జరుగుతుందిలే అని ఎప్పుడు ఐ టు ఫీల్. అదే నన్ను డ్రైవ్ చేస్తుంది. వెరీ నైస్, ఇంట్రెస్టింగ్. వెరీ నైస్. బట్ ఇంకొకటన్నా లైక్ ఈ పాయింట్లో ఎప్పుడైతే మీరు సినిమాలు చేసి సైన్ చేసి కొన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చాను అని అన్నారు, ఆ పాయింట్లో నాకు అనిపించింది ఏంటంటే అన్న, దేర్ ఆర్ 2 థింగ్స్. ఒకటి, నువ్వు డిప్రెస్ అవుతావు, ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది, అయ్యో చేయకుండా ఉండాల్సిందే, లేకపోతే నెగిటివ్ ఇప్పుడు పోతున్నాయి వరుసగా పోతే ఏంటి నా పరిస్థితి. మీరు అన్నట్టే మనకి బ్యాకింగ్ లేదు, ఇది లేదు. అండ్ దెన్ కానీ మీరు అది కూడా యువర్ లైక్ ఓకే మనం చేసాం, లెట్ మీ బీ సెల్ఫ్ క్రిటికల్ అబౌట్ ఇట్. కొన్ని చోట్ల నేను సరిగ్గా చేయలేదు, సరే నవ్వుకుంటా, నేను నా గురించి నేనే నవ్వుకుంటా. కానీ ఇవన్నీ ఏవైతే తప్పులు ఉన్నాయో అట్లీస్ట్ అవి రాసుకుంటా నేను. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఇవన్నీ చేయకూడదు. రాసుకుని నెక్స్ట్ దాన్ని మాత్రం చేయను. ఆ జర్నీ ఏదైతే ఉందో, ఇంకొకటి ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ కెరీర్లో ఇలాంటివి జరిగిన తర్వాత మేబీ అవి చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటా కదన్నా, టు నాట్ మేక్ మిస్టేక్స్. ఇప్పుడు మీకు అలాంటి స్టోరీ వస్తే మీరు డెఫినెట్లీ ఐ గెస్ ఈజీగా అర్థమైపోద్ది దట్ ఇది ఎత్తేస్తుంది వద్దు మనకి ఇది అసలు అనే జోన్. కానీ ఇప్పుడు నాకున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కూడా నేను అడిగితే కిరణ్ అబ్బవరం ఈజ్ ఎ మాస్ హీరో, ఆ మాసెస్కి దగ్గర ఉన్న హీరో అంట. కే ర్యాంప్ లాంటి నెక్స్ట్ సినిమాలు ఇప్పుడు ఇప్పటి నుంచి కూడా కమర్షియల్ సినిమాలు చేయడం అనేది చాలా కష్టం. అవును, ఉండే కొద్దీ కూడా కష్టం అయిపోతుంది, ఎందుకంటే జనాలకి ఎక్స్పోజర్ పెరిగిపోయింది, ఇవన్నీ సెన్సిబిలిటీస్ మారిపోతున్నాయి, ఇవన్నీ ఉంటాయి, ఫన్ అనే మీనింగే మారిపోతుంది జనాలకి. సో ఎలా నెక్స్ట్ ఇంకా మరి ఒక ఫన్ ఫిలిం, ఒక కమర్షియల్ ఫిలిం చేద్దాం అనుకుంటే అది ఉంటుందా? అరే మనం ఇప్పుడు కమర్షియల్ సినిమా చేయాలంటే ఏంటి పరిస్థితి అని ఉంటుందా మీకు? ఆల్వేస్ బ్రో. అంటే ఫస్ట్లీ నా గోల్ ఏంటి, ఐ వాంట్ టు బి ఏ బిగ్గెస్ట్ కమర్షియల్ స్టార్. నేను పెద్ద మాస్ సూపర్ స్టార్ అవ్వాలి, ఆ లైన్లోనే పని చేస్తున్నా. దట్ ఈస్ మై డ్రీమ్. నేను అలాగే పని చేసుకుంటూ వెళ్తున్నా. అది అచీవ్ చేయాలంటే నేను టచ్ అవ్వాల్సింది ఎవరికి? మాసెస్కి, కంప్లీట్ మాసెస్కి. ఐ ఆల్వేస్ బిలీవ్ సినిమా పెరిగే ఇంకా 10 సంవత్సరాలు గడిచే కొద్దీ, 20 సంవత్సరాలు గడిచే కొద్దీ కమర్షియల్ సినిమా అన్నది ఎప్పటికీ చావదు. మీరే గమనించండి, ఒక 4-5 months మనకి ఒక కమర్షియల్ సినిమా రాకున్నా అన్ని వెరీ సాఫ్ట్ ఫిలిమ్స్, థ్రిల్లర్స్, లేకపోతే ఏదో సమ్ డిటెక్టివ్, ఏదో కంటెంట్ వచ్చింది. నువ్వు బికాజ్ మనం మూవీ లవర్స్, ఎవ్రీ మంత్ 4 films అయినా చూస్తాం. అలా నువ్వు 5 months వెళ్ళిపోయి 20 సినిమాలు నీకు అవే చూస్తే ఫస్ట్ నీకు బోర్ కొడుతుంది. ఒరే ఏదరా దుమ్మేదరా, కత్తులేరా, నరగడా లేదురా, ఒక్క సినిమా రాలేదా ఇలా అంటాం. ఆ స్పేస్ లో ఒక్క సినిమా పడిందా అది పెద్ద హిట్ అయిపోతుంది. ఎందుకు అయిపోతే ఎవరికి తెలియదు, మళ్ళీ మనకు తెలుసు ఆ సినిమా ఏం పెద్ద గొప్పగా లేదురా అని, కానీ హిట్ అయిపోయింటది బికాజ్ అక్కడ ఉన్న స్పేస్. సో మనందరికి ఏంటంటే బీయింగ్ లైక్ తెలుగు ఆడియన్స్, మనకి ఎక్కడో తెలియకుండా కమర్షియల్ సినిమా అనేది మనం లవ్ చేసి ఉంటాం, దాన్ని ఎవ్వరము డినై చేయలేదు. కానీ ఒకేసారి ఎక్కువ వస్తే వెగుటంతే, ఎలాంటి సినిమాలైనా ఒకేసారి ఒకే లైన్ లో వస్తే వెగుటంతే. అది ఏ సీజన్ లో వస్తుంది, ఎంత గ్యాప్ లో ఇలాంటి సినిమా మళ్ళీ వచ్చింది అనే దాన్ని బట్టి దాని సక్సెస్ గానీ మన ఆడియన్స్ రీచ్ గానీ పెరుగుతుందని నేను నమ్ముతా బ్రో. బట్ పర్సనల్ టు మీ ఇప్పుడు యంగ్ జనరేషన్ అయితే కమర్షియల్ సినిమా చేయలేదు అనుకుంటారు నా పర్స్పెక్టివ్లో. ఇప్పుడు నేను ఓకే థ్రిల్లర్ చేస్తా, థ్రిల్లర్ కావాల్సింది ఏంటి, ప్రాపర్ స్టోరీ. దాంట్లో నేను ఏం చేయాలి, హ్యాపీగా మంచి కథ ఉంది, నేను డీసెంట్ యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన, స్క్రీన్ ప్లే సాలిడ్ ఉంది, రాక్ సాలిడ్ ఉంది, థ్రిల్లర్ ఉంది, ఇక్కడ ఈ లాక్స్ ఓపెన్ అవుతాయి, ఇక్కడ ఓపెన్ అవుతాయి, సినిమా హిట్. కానీ ఫర్ కమర్షియల్ సినిమా హీరో క్యాపబిలిటీస్ ఉండాలి, చాలా ఎఫర్ట్స్, పర్సనాలిటీ బయటకు. ఎగ్జాక్ట్లీ, కామెడీ చేయగలగాలి, సాంగ్స్ ఉంటే సాంగ్స్ చేయగలగాలి, ఎమోషన్ చేయగలగాలి, డ్రామా పండించాలి, లిటరలీ మొయ్యాలి. అంటే హీరో మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది ఒక కమర్షియల్ సినిమా అన్నది, హీరో మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐ వాంట్ టు బి దట్. నాకు అన్ని సమకూర్చేసి జస్ట్ నేను నార్మల్గా వెళ్ళినా ఈ సినిమా హిట్ అయిపోతుంది అనేది కాకుండా దెర్ ఈస్ 50%
రిమైనింగ్ 50% నువ్వు మోస్తేనే సినిమా హిట్. ఇది మీకు ఎక్కువ కిక్కిస్తుంది. నాకు కిక్కిస్తుంది, నువ్వు చేయగలవా లేదా. Yeah. ఇప్పుడు కేరామ్ లాంటి సినిమాలు, Yeah. ఇప్పుడు కేరామ్ లాంటి సినిమాలు ఇప్పుడు మనం కానీ చేయలేదా, Hmm. అది వర్కౌట్ అవ్వలేదా, correct. ఇప్పుడు తెలిసిపోద్ది. నా కామెడీ టైమింగ్ అక్కడ జనాలకు నచ్చలేదా, మన వైబ్ కానీ మన పర్సనాలిటీ కానీ అది ఎక్కలేదు, ఏమీ చేయలేం. దొరికేస్తాం. సో బట్ నాకేంటంటే కమర్షియల్ సినిమా అన్నది ఎంటర్టైనర్స్ అనేది ఉండాలి. ఐ వాంట్ టు బి సచ్ హీరో, Nice. ఐ వాంట్ టు బి సెలబ్రేటెడ్ యాజ్ ఎ మాస్ హీరో. దట్స్ క్లియర్, నాకు అది క్లారిటీ ఉంది. సూపర్. నేను సంక్రాంతికి అనిల్ రావుపుడు గారు రిలీజ్ చేసినట్టు దివాళీకి మీరు కమర్షియల్ సినిమా ఇచ్చుకుంటే వెళ్ళండి. ఇట్ విల్ బి నైస్ యాక్చువల్లీ, Yeah. బికాస్ కమర్షియల్ సినిమాలు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలు తగ్గుతున్నాయి. లైక్ అల్లరల్లరగా ఉండే సినిమాలు కేరామ్ నేను ఎంజాయ్ చేసా, లైక్ ఇట్స్ ఫన్, లైక్ ఫన్ టు వాచ్ అది ఇది. బట్ యా అలాగా బట్ ఇంపార్టెంట్ అంటా బ్రో, అంటే రేపటి నాడు నిజంగా లెట్సే ఒక ఈ జనరేషన్ స్టార్ హీరోలు పెద్ద హీరోలు ఇలా అందరినీ పక్కన పెట్టేద్దాం, మన జనరేషన్కి వద్దాం, ఇప్పుడున్న యంగ్ హీరోస్కి వద్దాం. కేజీఎఫ్ లాంటి కథ పడింది, కేజీఎఫ్ లాంటి కథ చెయ్యాలి, కథ అదిరిపోయింది, హీరో ఉండాలిగా, హీరో చేయాలిగా, ఏది దట్ మాస్ అపీల్ కానీ అది కానీ చెయ్యాలి. అది చెయ్యాలి అంటే ముందు మనకు చిన్న మాస్ యాక్సెప్టెన్స్ ఉండాలి కదా. ఒకేసారి నువ్వు నిలబడి కొట్టాలి అంటే యాక్సెప్టెన్స్ ఉండాలి కదా, నేను అది చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు రేపు డ్రాగన్ లో నరకని 500 మంది నరకని మనం నమ్మేస్తాం, నరుకు ఇంకొకరు నరుకు వాడిని ఎందుకు మిస్ చేసామంటాం. అది ఉండాలి అంటే ఒక ఆరా ముందు నుంచి క్రియేట్ అయి ఉండాలి కదా. దట్స్ వాట్ ఐ మీన్. సో ఏంటంటే ఈ జనరేషన్ లో కూడా దీన్ని మాస్ అన్నది ఉండాలి. అంటే రేపటి నాడు అలాంటి కథ వస్తే చేయగలిగే థింకర్ ఉండాలి కదా అన్నది ఐ ఫీల్. ఐఎమ్ ట్రయింగ్ ఫ్రమ్ మై ఎండ్. అది ఏంటంటే నా కష్టమైతే నేను పడతాను. ఐ వాంటెడ్ టు డూ సచ్ ఫిలిమ్స్, బట్ అన్ని ట్రై చేస్తాను. ఇప్పుడైతే నెక్స్ట్ 3 years నా టార్గెట్ ఏంటంటే ఐ వాంట్ టు ట్రై ఎవ్రీథింగ్. నాకైతే నా గోల్ ఏం పెట్టుకున్న 3 years అంటే బీయింగ్ ఇప్పుడు చాలా యంగ్, 31, 32లో ఉన్నా. నెక్స్ట్ 3 years ఏంటంటే ఐ వాంట్ టు డూ ఆల్ ఫన్ ఫిలిమ్స్, ట్రై ఎవ్రీథింగ్. ఇలా ఇన్నోసెంట్ లవ్ స్టోరీస్ కావచ్చు, క్రేజీ ఫిలిమ్స్ కావచ్చు. ఐఎమ్ నాట్ రన్నింగ్ టువర్డ్స్ కమర్షియల్ నెంబర్స్. నేను ఇంత బ్లాక్ బాస్టర్ కొట్టాలి, నాకు ఇంత మార్కెట్ ఉండాలి, ఇది సెట్ చేసుకోవాలి అనే జోన్ లేదు. ఆ జోన్ ఎలాగో రేపు వస్తుంది. ఇప్పుడు ఐ వాంట్ టు ఎంజాయ్ సినిమా, లెట్స్ డూ ఎవ్రీథింగ్. చిన్న చిన్న సినిమాలు చేయాలి, క్రేజీగా చేయాలి, నేను సినిమాని ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ లీగ్ వచ్చేసినప్పుడు ఇంకోటి పన్నప్పుడు వీ కాంట్ ట్రై ఎవ్రీథింగ్. నాకు ఇప్పుడు నేను నెక్స్ట్ 3 years అయితే నాకు ఆ గోల్ పెట్టుకోవట్లేదు. నేను 100 కోట్లు కొట్టేయాలి, అది కొట్టాలి, నా ఓపెనింగ్ ఎంత పడాలి, ఇది పడాలి కదా. ఐ వాంట్ టు డూ గుడ్ ఫిలిమ్స్. జాలీగా ఒక కుర్రోడు ఎలాంటి సినిమాలు తీస్తాడు అలాంటి సినిమాలు తీయాలి, ఆ స్పేస్ లో ఎంజాయ్ చేయాలి. తర్వాత ఆ ఫేస్ వస్తుంది, ఆ ఫేస్ వచ్చినప్పుడు దాన్ని ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడైతే అనవసరంగా అది ఆలోచించి ఈ ఉన్న ఈ స్పేస్ ఉంటది కదా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఎంత ఎంజాయ్ చేసాం బ్రో చిన్నప్పుడు. అంటే దిల్ సినిమా థియేటర్ లో ఎంత గోల్ పెట్టింటాం అసలు. ప్రభాస్ గారి డార్లింగ్ గానీ ఇవన్నీ కానీ ఎంత ఎంజాయ్ చేసిన ఆ ఇన్నోసెన్స్ ఉంటది కదా. ఆ స్పేస్ అన్నది ఇప్పుడు ప్రభాస్ అన్నవి చేయడు కదా. అర్థమైంది. మెయిన్లీ డార్లింగ్ అయితే ఇట్స్ ఏ ఫ్యామిలీ ఫిలిం, ప్రాపర్ ఫ్యామిలీ సినిమా. మంచి లూజ్ బట్టలు వేసుకుని మొఖానికి పిండి రాసుకుని ఇలాంటి ఫన్ స్టఫ్ అంతా చేస్తూ ఉంటారు. అండ్ మీరు చెప్పేది కరెక్ట్. ఇప్పుడు వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఆల్సో మేబీ అలాంటివి చేస్తారు అని. బట్ లవ్లీ కరెక్ట్. అంటే నాకు తెలిసి మేము అది ఫుల్ఫిల్ చేయాలి. ఇప్పుడు మేము కూడా పాన్ ఇండియా కొట్టేయాలి పెద్ద. ఆల్వేస్ నేను చేస్తున్నాను, యంగ్ హీరోస్ అందరూ చేయడంలో తప్పు కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమా ఒకటి చేస్తున్నాను, కానీ మోర్ ఫోకస్ ఇస్ అబౌట్ దిస్ జోన్. ఇప్పుడు మన సీనియర్ హీరోస్ ముందు ఈ జోన్ నుంచి వెళ్ళింటారు కదా, ఈ స్పేస్ నుంచి. ఇట్స్ ఆల్వేస్ గ్రోత్ కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఇవి చేయాలి, తర్వాత అది ఉంటది కదా. నాకు అలా ఇష్టం. నేను మన హీరోస్ ని ఎలాంటి సినిమాలు అయితే చూసి అది ఉంది కదా. ఇప్పుడు మనం ఆ స్పేస్ లో ఉన్నాం. అంత లెట్స్ ట్రై వెరీ కూల్ ఫిలిమ్స్, బ్రీజీగా ఎంటర్టైనర్స్ అన్ని జోనర్స్ ట్రై చేసుకుంటూ వెళ్దాం. ఆ స్పేస్ వచ్చినప్పుడు ఆ లీగ్ లో తర్వాత చూస్తాం. వెరీ నైస్. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ ఒక క్లాసీ లవ్ డ్రామా టైప్ కదా, ఇంటెన్స్ లవ్ డ్రామా. సో మీకు ఇలాంటి క్లాసీ లవ్ స్టోరీస్ విషయానికి వస్తే మీరు చూసినప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ గా ముందు మీ ఫేవరెట్ లవ్ స్టోరీస్ ఏంటి చెప్పండి. 3 మీ ఫేవరెట్ మీరు చూస్తున్న ఎప్పటి నేను 2000s, 1990s, 2010s ఏదన్నా పర్లా. మీ ఫేవరెట్ ఏమై చేసేవి ఒకటి లవ్ స్టోరీ. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. ఖుషి చాలా ఇష్టం. ఖుషి ఒకటి సడన్ గా అదర్ లాంగ్వేజ్ అని కాదు కానీ ప్రేమం ఇస్ సంథింగ్ వెరీ నైస్. నాకు బాగా ఇష్టం. యా
ఖుషి అప్పుడు మీకు గుర్తుందా, చూసారా మీ థియేటర్లో? థియేటర్లో చూసాను ఖుషి. నేను 5th క్లాస్ ఎప్పుడు అనుకుంటా, ఓకే, 5th or 4th సంథింగ్ అరౌండ్ ఆ స్పేస్లో ఉన్నాను. ఫినామినన్ కదా ఆ టైంలో. అసలు ఖుషి క్రియేట్ చేసిన వైబ్ అసలు జనాలకి, అంటే మీకు కొంచెం ఇంకా క్లియర్గా తెలుస్తుంది అనుకుంటా, ఆ టైంలో పవన్ కళ్యాణ్ అనే యాక్టర్ తీసుకొచ్చిన ఆ స్టైల్ కల్చర్ అనేది చాలా మారింది అని చాలా మంది మిస్సింగ్ బ్రో. కాసేపు నేను హీరో అన్నది పక్కన పెట్టేస్తే, ఇదిగో ఇంకెక్కువ మాట్లాడకూడదు కానీ మాట్లాడితే ఎలా వెళ్తో తెలియదు కానీ హీరో అన్నది పక్కన పెట్టేసి ఇలా ఫ్రెండ్స్లో రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటే నా హీరోస్ అందరూ అవి చెయ్యాలి బ్రో. నాకు ఇప్పుడు ఎన్టీఆర్ అన్న అదుర్స్ లాంటి సినిమా చేయాలి. నాకు అది కావాలి. బృందావనంలో అదుర్స్లో ఎన్టీఆర్ అన్న ఒక వైబ్ ఉంటుందా, పన్నది ఇష్టం నాకు. మహేష్ బాబు గారు పోఖ్రీ లాంటివి చెయ్యాలి. ఆగమాగమ ఏదో రాసిందేందమ్మా, ఆ టైమింగ్ ఒకటి ఉంటుందా, ఆ టైమింగ్ నీకు ఏమి రాదు. అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లో 100 కోట్లు పెట్టినా మహేష్ బాబు గారు ముందర సర్కాస్టిక్ గా మాట్లాడే మాట రాదు. నాకు 100 కోట్లు వద్దు, నాకు మహేష్ బాబు గారు చాలా. నేను చూసేది ఆయన్ని, నన్ను ముందర వచ్చి చిన్న 2 జోకులు వేసి వెళ్ళిపోండి నాకు చాలా. నాకు ఎందుకన్న ఫీలింగ్. ఇప్పుడు ప్రభాస్ అని ఉన్నారు, డార్లింగ్ లో ఎంత క్యూట్ ఉంటారు, చిన్న థింగ్ ఉంటారు. అది నాకేంటంటే ఇవన్నీ నాకు అసలు అదే సారీ ఎక్కువ మాట్లాడుతాను కానీ అదే జోన్ వచ్చేస్తాం. నాకు మన హీరోస్ అందరూ ఇవి చేయండి ఒకసారి. నాకు ఐ వాంటెడ్ టు మిమ్మల్ని ఇవన్నీ చూడాలి నేను. అల్లు అర్జున్ అన్న జులైలో ఇవన్నీ ఎంత ఫన్, ఎంత అసలు జులైలో ఎలా ఉంటాడు అన్న సేమ్. ఇప్పుడు మనం ఉన్న ఒక జోన్ ఉంటుంది డబ్బారా ఏ దాదా అన్న ఒక వైబ్ ఉంటుంది కదా. ఏమి జోకులు ఉండేటి, ఏమి ఫన్ ఉండేటి, ఒక గోల్ ఉంటది కదా. ఐ పర్సనలీ వాంట్ మై హీరోస్ వాళ్ళందరూ నాకేంటంటే ఒక్కసారి అమ్మ ఈ గ్రాండ్ ఇయర్లు, ఈ సెటప్లు, అసలు ఈ 500 కోట్లు 100 కోట్లు ప్రజలంతా తీసేసి అసలు ఏమొద్దు మనకి. ఓకే పాన్ ఇండియా మీరు చాలా పెద్ద లెవెల్కి వెళ్తున్నారు, పెద్ద వెరీ మనందరం సో ప్రౌడ్, సో హ్యాపీ. ఒక్కసారి మళ్ళీ మిమ్మల్ని మేము ఫ్యాన్ అయింది ఎందుకు, నిజం చెప్పాలంటే ఇక్కడ ఈ హీరోలందరికి మనం ఫ్యాన్ అయింది దేనికి, నాట్ బికాస్ ఆఫ్ గ్రాండ్ ఇయర్. అవి చూసే ముందు గ్రాండ్ ఇయర్ చూసి కదా, అల్లరి చూసి ఒక్కొక్క టైమింగ్ కదా. నాకు ఎంత మిస్ అయిపోతామో తెలుసా. ఇప్పుడు చూడు ఆ సినిమా జల్సాలో పవన్ కళ్యాణ్ గారు ఏమి టైమింగ్, అది చిన్న టైమింగ్ అది ఉంటదా అసలు. అదుర్స్లో గానీ, బృందావనంలో గానీ ఎన్టీఆర్ గారి టైమింగ్ అవన్నీ. ఆ బుజ్జిగాడు ప్రభాస్ అన్న అసలు బుజ్జిగాడు అయితే ఒక్కసారి వచ్చాల పో అంటారు కదా, ఏదో ఒక్కసారి అలా వచ్చేసి వెళ్ళిపో సరదాగా. పోనీ ఆ సినిమా 100 కోట్లు ఆడిందా 70 కోట్లు ఆడిందా పక్కన పెట్టు, మీరు తక్కువ డబ్బులు ఒక్కసారి ఫ్యాన్స్ కోసం అలా. అంటే నాట్ అబౌట్ ఫ్యాన్స్, ఆల్ ద ఆడియన్స్. మనము అప్పుడు ఎంజాయ్ చేసాం కదా, అది మిస్సింగ్. సినిమా డైనమిక్ మారిపోతుంది. హీరోగా పక్కన పెట్టేసి మాట్లాడే మాట ఎలా వేరే వాళ్ళు ఎలాగ ఇంకోలా తీసుకోవద్దండి దయచేసి. సినిమా లవర్ మాట్లాడిన మాటలు అవి ఏంటంటే రిప్రజెంట్ చేస్తూ మాట్లాడారు. మనందరికి అవి కావాలి బ్రో, మనందరికి. ఎందుకంటే మనము సినిమా వీళ్ళందరినీ, మన హీరోస్ అందరినీ లైక్ మోర్ దెన్ 20 years or 15 years మనందరం సెలబ్రేట్ చేసాం బికాస్ ఆఫ్ సచ్ క్యూట్ థింగ్స్. అవన్నీ మిస్సింగ్. అవునవును, వెరీ వెరీ ట్రూ అన్న, 100%. నాకు ఎప్పుడన్నా కనిపిస్తారు కదా హీరోస్, ఎప్పుడన్నా నేను ఫస్ట్ ఇదే మాట్లాడతా. మన సుకుమార్ గారితో కూర్చోన్నాం, ఐఎమ్ డూయింగ్ ఫిలిం విత్ సుకుమార్ గారు. నెక్స్ట్ బ్యానర్ లో సుకుమార్ ఉంది, డిస్కషన్ ఉంది, లీక్ చేశాను. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఇప్పుడు సుకుమార్ గారితో కూర్చొని మాట్లాడుతుంటే ఫస్ట్ అసలు మన డిస్కషన్ అంతా ఏంటి, ఆర్య ఎత్తా. అంటే మనకి ఏంటి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మాకేం చేశారు అప్పుడు, వై వి లవ్ యూ ఫీలింగ్ ఉంటది కదా. అది కూర్చోబెట్టి మాట్లాడుతూ ప్రేమగా పిలిచానా, అది ఎలా రాయాలనిపించింది అని అడిగా ఫస్ట్. అంతే. ఆయన దాని నుంచి ఇలా అమ్మ అంటే ఒకటి ఉంటది కదా. యాజ్ ఎ సినిమా లవర్ వీ ఎంజాయ్ దట్. ఐ హోప్ ఒక్కసారి మన వాళ్ళందరూ, హీరోలందరూ ఒక్కసారి అలా వచ్చి ఎన్టీఆర్ అన్న ఒక్కసారి అదుర్స్ ఇచ్చేసి, పోగిరి లాంటిది మహేష్ బాబు గారు ఒకసారి ఇచ్చేసి, అందరూ ప్రభాస్ అన్న బుచ్చిగల్ లాంటిది ఒకటి ఇచ్చేసి అలా వెళ్ళిపోయారు అనుకోండి, తర్వాత ఎన్ని కోట్ల సినిమా చేయని అంత. నేను ఇప్పుడు చెప్తుంటే నేను రియలైజ్ అవుతుంది ఏంటంటే, నాట్ జస్ట్ అవర్ హీరోస్ బట్ సుక్కు సార్ కూడా ఒక ఆర్య ఇప్పుడు తీస్తారో లేదో తెలియదు అన్న. సుకుమార్ గారు ఆర్య లాంటిది ఏది మళ్ళీ యంగ్ హీరోని పెట్టి, అసలు ఒకరిని పెట్టి మీరు ఆర్య లాంటిది వస్తే క్యూలు కడతారు బ్రో. అవునవును, మనం అనుకున్నాం. నేను ఇక్కడ మార్కెట్ ఐ బిలీవ్ స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ పడితేనే కాదు, ఒక స్టార్ హీరో యంగ్ హీరోతో అలాంటి సినిమా తీస్తే క్యూ కడతారు బ్రో. బికాజ్ ఎవ్రీ స్టార్ డైరెక్టర్ హ్యాస్ ఎ ఫ్యాన్ బేస్. సుకుమార్ గారు ఒక యంగ్ హీరోతో ఒక లవ్ స్టోరీ తీసారంటే మనం పరిగెత్తాం. జస్ట్ ఆర్యలా ఉంటది ఈ సినిమా అనండి, ఐ బిలీవ్ బ్రో. అంటే ఈ డైనమిక్స్ చేంజ్ అయితే బాగుంటది ఒక కోరిక. బట్ యా ఈ బిజినెస్ గేమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వి కాంట్ టాక్ మచ్ అబౌట్. యాక్చువల్లీ పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ కన్నా పెద్ద డైరెక్టర్ చిన్న హీరో అంటే ఇంకా ఎక్సైట్మెంట్. అది ఏం ఎక్సైట్మెంట్ ఉంటుంది బ్రో, అసలు మామూలుగా ఉంటుందా? భలే ఉంటది అది.
వెరీ మంచి టాపిక్స్ మాట్లాడారు అన్న మీరు. పెద్ద Super. డైరెక్టర్లు, యంగ్ అది హీరోస్. సినిమా లవర్ గా మన డిస్కషన్ Super. పక్కన పెట్టేసి తర్వాత విషయం. అదే సినిమా లవర్ గా ఏంటంటే మేము కూర్చుంటే మా బ్యాచ్ ఉంటాం కదా బ్రో, మా బ్యాచ్ అంతా కూర్చుంటే ఇంట్లో కూర్చున్నామా 2 పడ్డాయా, మా డిస్కషన్ అంతా ఏం లేదు. ఆన్ చేసామా, పాడబెట్లు ఆది దగ్గర నరసింహారెడ్డి ఈ మొదలు పెడితే అవి ఎంజాయ్ చేసాం. అస్సలు నువ్వు 2020 ఈ పక్క ట్రాకులు రావే, ఓకే అమృతాన్ని వచ్చాడు కొట్టాడు అనేసి ఈ వేరే విషయాలు కానీ, బట్ మన వైబ్ ఒకటి ఉంటుంది కదా, మన హీరోలు మనం ఎంజాయ్ చేసేది. అవును. ఇప్పుడు నాకు ఎన్టీఆర్ గారి సినిమా ఏ అంటే అదుర్సే సెకండ్ హాఫ్ పెట్టు, బాద్షా పెట్టు, కాసేపు టైమింగ్ చూద్దాం, కామెడీ చూద్దాం, ఇది ఒక వైబ్ ఉంటుందా. ఐ ఎంజాయ్ దట్. అండ్ మనం పాటలు అనుకుంటే కూడా అప్పుడు మణి శర్మ పాటలు ఎన్ని వింటాం, ఒక రామాచలకమ్మలు అవి ఇవి. ఎన్టీఆర్ గారి కెరియర్ లో అదిలో నీ నవ్వుల ఏ పాట కొడతారు చెప్పండి, ఏమి సాంగ్ అసలు అది. అవును అవును అన్న. మీకు ఎర్లీ 2000s లో బాలయ్య బాబు పాటలు అంటే ఇష్టం అనుకుంటా కదా మీ సినిమాల్లో. అయ్యో నేను అది అడుగుదాం అనుకున్నా యాక్చువల్లీ. అంటే ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో వచ్చినప్పుడు ఐ టు టాక్ అబౌట్ ఇట్. ఇప్పుడు నాకు నా పర్సనల్ నా ఫ్రెండ్స్ చెప్తారనమాట, అరే జాగ్రత్త ఇంటర్వ్యూస్లోకి వెళ్ళినప్పుడు వేరే హీరోల గురించి మాట్లాడుతున్నావు, అది సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఎక్కువ వెళ్తూ ఉంటుంది, డిస్కషన్ వెళ్తూ ఉంటుంది అని. అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే లెట్ దెమ్ పీపుల్ థింక్ వాట్ ఎవర్ దే వాంట్. నేను మోర్ ఆఫ్ హీరో కన్నా ఐ మీన్ సినిమా లవర్. నాకు ఇలాంటి స్పేస్ మీడియా ఉంది, నాకు వద్దు. నేనేదో డిగ్నిఫైడ్ గా కూర్చొని నేను హీరో ఇదే మాట్లాడాలి, నా మార్కెట్ నాది వద్దు. ఐ ఎంజాయ్ సినిమా. వచ్చారు, నేను సినిమాల గురించి అందరు హీరోల గురించి మాట్లాడతాను, నేను ఎంజాయ్ చేసింది మాట్లాడతాను. నాకు హీరోలు అందరూ గొప్పే, అందరూ వచ్చారు, నేను ఎంజాయ్ చేశాను, వచ్చాను. అది ఎలా సర్క్యులేట్ అవుతుంది, ఎలా వెళ్తుంది అన్నది డజంట్ మ్యాటర్. నేనేం ఆలోచించు, నాకు వద్దు. ఇప్పుడు చూడు, నాకు అనిపించిందంతా మనస్ఫూర్తిగా మాట్లాడేది. అంతే కదా బ్రో, అంతే. ఇప్పుడు నాకు అందరూ హీరోలు మనం అందరం సెలబ్రేట్ చేసాం, మనందరం ఒకరికి ఫ్యాన్ అయి ఉండొచ్చు, కానీ వీ సెలబ్రేటెడ్ ఎవ్రీ హీరోస్ ఫిలిం. అవును అంతే కదా బ్రో. ఏ హీరో చెప్పండి మీరు సెలబ్రేట్ చేయకుండా ఉండింది అప్పుడు. డెఫినెట్లీ అందరు హీరోల సినిమాలు చూసాం, అందరం ఎంజాయ్ చేసాం, అందరం ఎంజాయ్ చేసాం కదా. అది ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అదే కదా. అంతే. బట్ అన్న వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ కాన్వర్జేషన్. అంటే మాకు ఇది ఉంటుంది అన్న, ఇప్పటి వరకు మేము మిమ్మల్ని కలవనప్పుడు మీ సినిమాలు చూసి, మీ ఇంటర్వ్యూలు చూసి, ఓకే కిరణ్ అబ్బవరం అంటే ఇలా ఉంటారు అని అనుకున్నాం. కానీ అసలు ఈ కాన్వర్జేషన్ ఫస్ట్ టైం కిరణ్ అబ్బవరం ఇలా చూస్తున్నా. కష్టం కదా. వెరీ హ్యాపీ. నేను ఒకసారి మీతో, నాకు ఇది కూడా బాగా గుర్తు, నేను ఒకసారి మీతో మాట్లాడా. ఎప్పుడంటే నేను అప్పుడు థై వ్యూ అనే పేజ్ లో వర్క్ చేసాను. సో ఇన్స్టా లైవ్ లో నేను ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఇది సమ్మతమే ముందు, కరెక్ట్ గా రేపు సమ్మతమే రిలీజ్ అంటే ఈ రోజు. సో అదొకటి గుర్తు, అది ఫస్ట్ టైం మాట్లాడడం. బట్ అది కూడా వెబ్ కాబట్టి ఫస్ట్ టైం కలిసాం. చాలా హ్యాపీ, మీ మంచి కాన్వర్సేషన్ పెట్టుకున్నాం. ఇట్స్ జస్ట్ 3 సినిమా లవర్స్. అండ్ మా పాయింట్ ఆఫ్ సోజ్ చెప్తా కూడా అదే, అంటే చాలా టఫ్ అన్న. ఇప్పుడు తెలియని వాళ్ళు వచ్చి వాళ్ళ సెన్సిబిలిటీస్ వేరు, వాళ్ళ ఇది వేరు, కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మాకు తెలియదు. We hope we have a conversation like this. ఒక సినిమా లవర్ వాళ్ళకి నచ్చిన సినిమాలు వాళ్ళకి నచ్చినవి చెప్పారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా గొప్పది బ్రో, వి ఆల్ ఆర్ ఎంజాయింగ్. మనకి చూడు, ఒక్కసారి సినిమా పిచ్చి పట్టేసుకుని నిద్ర లేచినప్పుడు సినిమా టాపిక్ లేకపోతే మనకి ఏదో పీకేస్తాం, ఏదో ఒకటి కావాలి, గాసిప్, ఇంకోట ఏం జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అంటే అది మనకి ఇష్టం, పిచ్చి అంతే. దట్స్ ఈవెన్ నేను హీరోగా అదే చెప్పాను కదా, ఓన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వెన్ ఐమ్ యాక్టింగ్ దట్ రోల్. అంతకు మించి రిమైనింగ్ అంతా లెట్స్ ఎంజాయ్ సినిమా. మా స్పేస్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఆఫీస్లో కూర్చున్నామా ఫుల్, అసలు ఇదిగో ఈ టాపిక్ పెట్టామా, సినిమా పెట్టామా, గోల ఉంటుంది, అన్ని డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, ఎంజాయ్ చేస్తాం. నేను పర్టికులర్లీ నేను అండ్ ఐఎమ్ థ్యాంక్ గాడ్ నా చుట్టూ ఉన్న సర్కిల్ కూడా ఎప్పుడంటే నన్ను హీరో జోన్లోకి తీసుకెళ్ళరు. నువ్వు హీరో అన్నా, అసలు మన రేంజ్ తెలుసా, నువ్వు ఎంత కొట్టావో తెలుసా, అంత కొట్టావో తెలుసా, అది ఇది అని అంటే ఎన్ని పని అయిపోయింది, ఆ ఫ్రైడే వదిలేసి మన పని ఏంటి ఇప్పుడు కూర్చొని. అది హిట్ ఆఫ్ ఫ్లాప్ డజంట్ మ్యాటర్, బట్ మనం ఏంది మన పని ఏంటి. లక్కీలీ సినిమా చేసే అవకాశం వచ్చింది, చేద్దాం, ఆఫేషన్ ఎంజాయ్ చేద్దాం. మోర్ ఆఫ్ దట్ ఎక్కువ టైం లెట్స్ ఎంజాయ్ సినిమా. మీరు ఇప్పుడు చెప్పారు కదండి, పాయింట్ యాక్చువల్లీ ఎద్దాం అనుకున్నా. నాకు ఫీలింగ్ ఉంటుంది, అజంప్షన్. ఓకే, ఒక హీరో ఉన్నారు, స్టార్ హీరో, అరే మనకు డౌట్ వస్తుంది, ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారంటావు. నేను అప్పుడు ఏమనుకుంటానంటే, సరౌండింగ్ ఎస్ మెన్ అంటాం కదన్నా, అన్న నువ్వు తోపుతురం ఏది చేసినా, బట్ సమ్వేర్ వాళ్ళ స్టేచర్కి వచ్చిన తర్వాత ఈ జనాలు తక్కువైపోతారు. ఎవరంటే ఇది కొంచెం చూసుకో, ఇది తప్పు చేస్తున్నావేమో అనే పర్సన్స్ తక్కువైపోవడం వల్ల వాళ్ళకి కూడా ఉండదేమో అని నేను అనుకుంటా. చాలా మందికి ఉండదు బ్రో, చాలా మందికి అసలు ఇట్ విల్ బి, నాకు తెలిసినంత వరకు చాలా మందికి అది ఇబ్బంది యాక్చువల్లీ. బట్ నైస్. అంటే మీ ఇంకోటి నేను ఏం గమనించానంటే త్రూ అవుట్ ద కాన్వర్జేషన్ మీకు చాలా క్లారిటీ ఉందన్న. అంటే అస్సలు ఇప్పుడు 0 to 100 మీటర్ అంటే 101 ఉంది మీకు క్లారిటీ.
అది మీ ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. వెరీ నైస్. అట్లీస్ట్ నా వరకు అయితే వాట్ ఐ వాంట్ టు బికమ్, ఏం చేస్తే అవుతాను అన్నది ఐ హ్యావ్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ. వెరీ నైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనలీ చాలా థ్యాంక్స్ అన్న, మీరు Thank you. కొంచెం మా జోన్ లోకి వచ్చి మీ ఒరిజినల్ జోన్ లో వాట్ ఎవర్ అదే. మాకు ఎలా కనిపించరు. బికాస్ యూనో మీది అందరి దగ్గర ఇలా ఉండలేం కదా. అవును, మీ అవును. ఇంటర్వ్యూస్ చూసాను, నాకు రాగానే ఫస్ట్ ఐ న్యూ దట్ ఇంటర్వ్యూ కాదు, లెట్స్ ఎంజాయ్ సినిమా. నాకు కాసేపు వీళ్ళు ఉన్నారు, కాసేపు సినిమా గురించి సరదాగా మాట్లాడదాం, సూపర్. ఎంజాయ్ చేద్దాం. బికాజ్ మీరు చూసినప్పుడు కూడా ఇస్ టు ఫీల్ అరే ఎంత సరదాగా సినిమా చూస్తున్నా, ఎంజాయ్ చేస్తున్నారా వీళ్ళు, ఎంత డిస్కస్ చేస్తున్నారా అని. కానీ బికాజ్ మీలాంటి వాళ్ళు చాలా రిక్వైర్డ్ బ్రో. అంటే నాలాంటి యంగ్స్టర్స్ చాలా మంది వస్తారు హీరోగా కానీ ఇంకో సినిమా చేసుకుంటూ వస్తారు. వి ఆల్ సీక్ ఫర్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ పాజిటివ్నెస్. ఏదో పెద్ద సపోర్ట్ అని చెప్పం కానీ వెన్ వీ డూ సమ్ ఫిలిం ఇక్కడ మనకి ఇంకో సపోర్ట్ ఏమి ఉండదు కదా బ్రో. కరెక్ట్. ఏది 100%. రేపటి నాడు ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటే మనం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. మాలాంటి యాక్టర్స్కి ఇప్పుడున్న కాలంలో అట్లీస్ట్ ఇట్ టేక్స్ మినిమం 10 years ఆఫ్ టైమ్ టు క్రియేట్ ద ఫ్యాండమ్. అవును. రేపు మనల్ని ఏదైనా జరిగిన కింద లెవెల్ నుంచి ఫ్యాండమ్ కానీ క్రియేషన్ ఇది అవ్వడం కానీ చాలా గట్టి లెవెల్లో అవ్వడం కానీ ఇది కానీ అన్నది బిగ్ థింగ్. ఇప్పుడు అందరికీ అవ్వదు అది. ఇంతకుముందు అంటే మన హీరోస్కి మన అందరం అయిపోయాం, నో సోషల్ మీడియా, నథింగ్, వీ సెలబ్రేటెడ్ లైక్ ఎనీథింగ్. అవును. ఇప్పుడు ఒక యంగ్ హీరోని స్టార్లా సెలబ్రేట్ చేయడం అన్నది వెరీ రేర్. అది దక్కితే ఏంటంటే అదృష్టవంతులు అనుకోవాలి. ఇన్ దట్ ఆస్పెక్ట్ ఐ ఫీల్ సో లక్కీ బ్రో. గ్రౌండ్ లెవెల్లో మనం ఎప్పుడన్నా వెళ్ళినా, మన సినిమా రిలీజ్ అవుతున్నా, కింద లెవెల్లో మా సెలబ్రేషన్స్ అవుతున్నాయంటే ఐ థ్యాంక్ లైక్ ఎనీథింగ్, అందరికీ థ్యాంక్స్. బికాజ్ మీ టైంని ఇప్పుడు స్పెండ్ చేసి, లైక్ నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్ద స్టార్ బ్యాక్ వచ్చింది కాదు, బట్ యూ ఓన్ మీ స్టిల్ యు ఆర్ సెలబ్రేటింగ్ అంటే ఎక్కడో పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం అంతే. బికాజ్ మేబీ నాకు మాస్ అంటే ఇష్టం, అది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందేమో కింద లెవెల్లో. వీడు మనోడరా, మన నుంచి వాడు వెళ్ళాడరా అని చెప్పి వీడికి మాస్ సెలబ్రేషన్స్ అంటే ఇష్టం రా అని చేస్తున్నారేమో నాకు తెలియదు. కానీ అది చాలా కష్టం బ్రో. మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఏంటంటే అందరూ, మీరు కానీ ఇందాక రామగడ్ బ్రో చెప్పారు, చాలా మంది మన మీడియా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే ఒక ఆల్వేస్ వీ ఫీల్ వీ నీడ్ లిటిల్ బిట్ ఆఫ్ పుష్, చిన్న పాజిటివిటీ. తప్పులు అందరం చేస్తాం, కానీ తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకోరా అని చెప్పడం వేరు, అసలు ఇటు పనికిరాడు అనడం వేరు. అదొక థింగ్ ఉంటుంది కదా. ఆ పాజిటివిటీ అన్నది ఎప్పుడు ఒకటైతే ఉంటుంది. అది ఎవరి నుంచి వస్తుంది అంటే మీలాంటి వాళ్ళ నుంచే వస్తుంది. వెన్ యూ టాక్ అబౌట్ సినిమా, వెన్ ఇక్కడ కూర్చున్నప్పుడు. బికాజ్ ఎందుకంటే ఒక మీడియం మీరే కదా బ్రో. కింద లెవెల్లో మనలాంటి సినిమా పిచ్చోళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మాకు చేసే అవకాశం వచ్చింది, దాని గురించి మాట్లాడే అవకాశం మీకు వచ్చింది, మీ ఓన్ ఐడెంటిటీ మీరు క్రియేట్ చేసుకున్నారు. వెన్ యూ టాక్ అబౌట్ ఇట్ మీకు తెలుసు ఇక్కడ రియాలిటీ ప్రాబ్లమ్స్, ఒకడు ఎందుకు చేయలేకపోతున్నాడు, లేకపోతే ఇది ఎందుకు జరగచ్చు అనేది యు నో ఇట్. అట్లీస్ట్ అది వాళ్ళకి అది జనరేట్ చేయడానికి ట్రై చేస్తే, అరే వాడు ఇది చేయలేకపోవడానికి రీజన్ ఇది అయిండొచ్చేమో అనే ఒక డిస్కషన్ ఉన్నా కానీ ఇట్ విల్ గివ్ సమ్ పాజిటివిటీ అని. నాట్ ఫర్ మీ, నాకు అనట్లేదు, నేను అన్నది ఎవ్రీ హీరో హూ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇక్కడ సపోర్ట్ లేకపోవడమో లేకపోతే ఇంకోటి ఉంటుంది కదా, అది ఎప్పుడు చిన్న పాజిటివిటీ వస్తుంది. మీలాంటి వాళ్ళనే అవుతుంది. వీఆర్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. బికాజ్ అందరూ కదా బ్రో. ఈ రోజు నేను, రేపు నా లాంటోడు ఇక్కడ ఇంకొకడు, చాలా మంది వస్తూ ఉంటారు కదా బయట నుంచి, అవ్వాలి అనుకునేది ఒకటి. మనందరం కలిసే ఒకరినొకరం పుష్ చేసుకుని వీ నీడ్ టు గ్రో అంతే. బట్ ఆల్ ది వెరీ బెస్ట్. నాకు ఇంకొక క్వశ్చన్ యాక్చువల్లీ, ఇది అడగాలన్నా యాక్చువల్లీ. ప్లీజ్ తమ్ముడు ప్లీజ్. హౌ ఈస్ ఫాదర్హుడ్ కీపింగ్ ఆల్ దిస్ అసైడ్? మీ బుడ్డోడు పిచ్చ క్యూట్ ఉంటాడు, అస్సలు దిష్టి పెట్టకూడదు, బట్ అబ్బా పిచ్చ క్యూట్ ఉంటాడు అన్న మీ వాడు. ఎలా ఉందన్న ఫాదర్హుడ్? అది ఇంకా చెప్పలేని ఫీలింగ్ బ్రో. థ్యాంక్ గాడ్. ఐ బిలీవ్ కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, లైఫ్లో మనం చేసిన మంచితనం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ సమ్ అదర్ వే. ఐ ఫీల్ నేను ఇప్పటిదాకా నేను చేసిన మంచి అంతా, వాట్ ఎవర్ ద రీజన్, అదంతా వాడి రూపంలో వచ్చింది అనుకుంటా. ఐఎమ్ సో హ్యాపీ. వాడు అదే మనం మళ్ళీ అదే అన్నాను, మన వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు, అందుకే నేను నా కొడుకు గురించి నేను మాట్లాడకూడదు. ఐఎమ్ వెరీ గ్లాడ్. ఐ థింక్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. సో గుడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కాన్వర్సేషన్ అన్న. July 24th చెన్నై లవ్ స్టోరీ వస్తుంది గైస్. తప్పకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళండి. ఒక మంచి క్లాసీ లవ్ డ్రామా ఆఫ్టర్ సో లాంగ్ ఇన్ తెలుగు. తప్పకుండా చూద్దాం, ఎలా అనిపించిందో చెప్దాం. కమెంట్స్లో మీకు కిరణ్ అన్న నెక్స్ట్ ఫేవరెట్ ఫిలిమ్స్ కానీ ఎలా చేయాలి ఏంటి, ఇది ఆ కాన్వర్సేషన్ ఎలా అనిపించిందో చెప్పండి.
ఐ పర్సనల్ లవ్ ద కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ Thank you so థ్యాంక్స్ much, ఫర్ అన్న. కమింగ్. థ్యాంక్ యూ తమ్ముడు, Thank you, అన్న. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ, వన్ ఆఫ్ ది బెస్ట్ టైమ్స్ వి స్పెంట్ ఇన్ దిస్ సెట్. Yes. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ దట్. బై గైస్. బై గైస్, సబ్స్క్రైబ్. ఏంటి ప్లీజ్ సబ్స్క్రైబ్. నాకు వీళ్ళిద్దరిది చాలా ఇష్టం. ఇద్దరు అన్నా తమ్ముళ్ళు కూర్చొని ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. అంటే చాలా మంది ఇళ్లలో అన్నా తమ్ముళ్ళు ఇద్దరికి సినిమా పిచ్చోళ్ళు ఉన్న పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. నేను మా అన్న నా విషయంలో మిస్ అవుతుంటా ఇప్పుడు. అంటే కూర్చొని ఎంజాయ్ చేస్తాం కదా. ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అన్నా తమ్ముళ్ళు ఇద్దరు కూర్చొని ఇలా సినిమా గురించి మాట్లాడుకోవడం వీళ్ళకి దక్కిన అదృష్టం. అది మనందరం వింటున్నాం. అండ్ యా, ఐ విష్ యూ బోత్ ఆల్ ది థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ బెస్ట్. ఇద్దరు మాట్లాడుతుంటే సినిమాకి నేను చూడు అవుట్ ఆఫ్ ద జోన్ వచ్చా. రేపు ఇది ఏమి వేరేలా కన్వర్ట్ అవ్వదు. ఏ జాతర చూసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.